మన వింటేజ్ కలెక్షన్స్, కాదంబరి కలెక్షన్స్, పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన ఇంటర్వ్యూతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఉన్న వ్యక్తి ఎవరంటే, ఆయన సైకిల్ పట్టుకుని సీదా ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఒకప్పుడు పెట్రోల్ బంకుల్లో, ట్రైబల్ ఏరియాల్లో పడుకున్న వ్యక్తి తర్వాత తెలుగు వాళ్ళు చాలామంది అతనికి గుండెల్లో చోటిచ్చారు. ఒక రా తెలుగు ట్రావెలర్ అని అతన్ని అంటూ ఉంటారనమాట. ఇంకో అతని మీద ఒక బుక్ కూడా రాబోతుంది, ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. ఆయనే రంజిత్ అనమాట. రంజిత్ ఆన్ వీల్స్ చాలామందికి తెలుసు. నాతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ భయ్యా. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నారా? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. అంటే వీడియోస్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో రకరకాల చోట్ల చూస్తున్నాం. సో ఈరోజు స్టూడియోలో చూడడం చాలా ఆనందంగా ఉంది. సో భగీరథ్ మాత్రం మిస్ అయ్యాం. భగీరథ్ నేను కూడా ప్రతిరోజు మిస్ అవుతూ ఉంటా. యా, ఎందుకంటే వాడితో జర్నీ చేశాను కదా. ఇక్కడికి తీసుకొస్తే బాగుండేది, బట్ ఎక్కువసేపు ఉండడాడు. నాలాగనే ఇక్కడికి వెళ్ళి వెళ్దాం పద డాడీ అంటాడు. సూపర్ సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంటే మీరు తిరిగిన ఇప్పుడు 2 కాంటినెంట్స్ కవర్ చేశారు. ఇప్పుడు 7 ఖండాల్లో 2 ఖండాలు కవర్ చేశారు. మిగిలిన 5 ఖండాలు కూడా నాకు తెలిసి కవర్ అయిపోతూ ఉంటాయి. స్టార్ట్ అయింది కాబట్టి జర్నీ ఇప్పుడు బాగా పుష్ అవుతుంది. కానీ బట్ ఇనీషియల్ పాయింట్ నుంచి అడుగుతున్నాను, అసలు ఏంటి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఈ తెగువ, ఐ మీన్ ఒక కొత్తదనం ఇది అంతా. పైగా ఇది ట్రావెల్ చేయాలంటే కూడా అంత ఈజీ కాదు. చేతిలో పైసా ఉండాలి, దానికి తోడు దిమాక్ ఉండాలి, దిల్ ఉండాలి, ఒక దాన్ని ఏమంటారు ధైర్యం ఉండాలి. ఇవన్నీ ఎక్కడ మూట కట్టుకున్నారు, ఎక్కడ మొదలైంది ఇనిషియల్ పాయింట్? అంటే ఈ కరేజ్ ఇదంతా ఏంటి అని అంటే, చిన్నప్పటి నుండి మనం పడ్డ స్ట్రగుల్స్, మనం ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. అండ్ చిన్నప్పటి నుండి లైక్ నా లైఫ్ స్టార్ట్ అయింది కూడా స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయింది. యాజ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు అనేది మీరు చూడండి. ఒక మంచి టాప్ క్లాస్, మంచి రిచ్ ఫ్యామిలీలో ఒకడు చిన్న పిల్లగాడు, వాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, చిన్నగా ఏమైనా అయినా కూడా ఏమైనా టక్కున ఊరేసుకుంటాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఎందుకంటే వాడికి అదే పెద్ద కష్టంలాగా కనిపిస్తుంది. కానీ మనం లైక్ ఎలా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుండి వాడు తిట్టి, వీడు కొట్టి, అట్లా చేసి ఇట్లా చేసి ప్రతి దానికి స్ట్రగుల్ అయ్యి, మనం ఏం కొనాలన్నా, ఏం తీసుకోవాలన్నా, ఒక పండగ బట్టలు కొనాలన్నా తల్లిదండ్రుల నుండి సాధించుకోవాలి, నాకు కొని అని చెప్పేసి. సో ఇట్లా ప్రతి ఒక్కటి స్ట్రగుల్. ఈ స్ట్రగుల్స్ తోటి స్టార్ట్ అయిన నా జర్నీ మెల్లిమెల్లిగా హాస్పిటల్లో కొంతమంది స్టోరీస్ చూసి వాటి నుండి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఈ రైడ్ స్టార్ట్ చేశాను. అండ్ లైక్ ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆపాలి అని చెప్పేసి ఎప్పుడు అనిపించలేదు. యాక్చువల్గా ఏంటంటే, నేను చిన్నప్పుడు మనము లైక్ తెలుగు మీడియంలో ఒక పద్యం ఉంటుంది, ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించిన పరిత్యజించరు విఘ్నాయత్తులై ధీరుల్ అని చెప్పి ఇట్లా ఒక 4 లైన్లు ఉంటాయి. అంటే మనుషులు ఏదైనా పనిని కొంతమంది అసలు స్టార్టే చేయరు, అనుకుంటారు అంతే, నేను అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి అని చెప్పేసి అనుకుంటారు, చెయ్యరు. కొంతమంది మధ్యములు అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు, మధ్యలోనే వదిలిపెడతారు. కొంతమంది ఉంటారు స్టార్ట్ చేస్తారు, ఇంకా అది అయిపోయేదాకా వదిలిపెట్టరు. సో ఏంటంటే అప్పుడు అనిపించేది నాకు, ఏదైనా పని స్టార్ట్ చేస్తే దానిలో మనము ఎప్పుడు కూడా మధ్యలో గివప్ ఇవ్వకూడదు. ఇస్తే మనం ఓడిపోయిన దాని కిందకే లెక్క. ఆ చిన్నప్పటి నుండి ఏదైనా స్టార్ట్ చేసిందంటే కంపల్సరీ దాన్ని ఎండ్ వరకు పోయేదాకా ట్రై చేసేవాడిని నేను. సో ఆ తెగువ అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడి దాకా తీసుకొచ్చి ఇన్ని దేశాలు ఒక్కసారి, ఈవెన్ నాకు ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇవన్నీ తిరగాలి అని ఇప్పుడు స్టార్టింగ్ అనుకో నేను చేయకపోయాను. ఎందుకంటే లైక్ అది తలుచుకుంటే భయం అవుతుంది నాకు. ఆ కొండలు ఒక్కసారి ఎక్కిన తర్వాత 1,00,000 రూపాయలు వెనక ఉన్నాయి, పడిపోయినాయి, నువ్వు పోయి మళ్ళీ తొక్కుకుంటా పైకి రావాలి అని అంటే పోతే పోయినాయి 1,00,000 రూపాయలు అనే అంత టఫెస్ట్ జర్నీ ఇది రైడ్ సైకిల్ పైన. ఆ పుషింగ్ ఉంటుంది కదా, ఆ 50 కిలోస్ సైకిల్ పైన లగేజ్ని నేను పుష్ చేసుకుంటా, ఎండలో చెమటలు కారుతుంటే ఆ పుషింగ్, ఆ హార్డ్ పుషింగ్, ఆ స్నోలో సైకిల్ పైకి వస్తా ఉంటే అవన్నీ లైక్ ఆలోచించడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి నాకు ఇప్పుడైతే. సో మీరు నాకు తెలిసి మీరు ఫాలో అయ్యే స్లోగన్ కూడా వెళ్తే ముందుకే, వెనక్కి తిరిగి చూసుకోవద్దు, అంటే వెన్ను తిరగొద్దు, వెళ్తే ముందుకే అనే స్లోగనే ఫాలో అవుతున్నారు మీ లైఫ్ మొత్తం. వెన్ను తిరిగితే ఓడిపోయినావని ప్రతి ఒక్కరు లైక్ మాట్లాడుతూనే ఉంటారు. మనం స్టార్ట్ చేసాం కదా,
లాస్ట్ వరకు వెళ్తే ఫస్ట్లో చాలా అంటారు కదా, ఎడ్యుకేషన్ యొక్క రూటు బిటర్గా ఉన్న ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందని చెప్పి. ఏం చదువుకున్నారు మీరు? నాది డిప్లొమా బ్యాచిలర్ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు దాకా చెప్పిన రంజిత్, మా ఎదురుగుండా కనిపిస్తున్న రంజిత్, ఈ లక్షణాలన్నీ రావడానికి చిన్నప్పటి నుంచి పడిన కష్టాలన్నీ కారణం. అవును. కానీ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇలా స్టార్ట్ చేయడానికి ఒక 4 ఏళ్ల క్రితం నుండి మిమ్మల్ని చూస్తున్నాం. అవును. దీనికి కారణం ఏంటి? యూట్యూబ్లోకి రావాలి, ఇలా యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలి, యూట్యూబే ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఒక ఇంపాక్టింగ్, చాలా మందిని ఇంపాక్ట్ చేసే ప్లాట్ఫామ్ అవుతుందని మీరు ఎలా గెస్ట్ చేయగలిగారు? నేను యాక్చువల్గా నా రైడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ కూడా తెలియదు. ఈవెన్ నాకు యూట్యూబ్లో వీడియో పెడితే మానిటైజేషన్ ఆన్ చేయాలని కూడా తెలియదు. డంబ్ అయితే నేను ఈ యూట్యూబ్ చేయాలి ఇదంతా రాలేదు. నేను ఇట్లా ఇంట్లో ఫాదర్ చనిపోయిన తర్వాత మైండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా బయటకి 2020 జూలై 25th ఇక మైండ్ బాగా లైక్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటే ఎటన్నా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతుంది కదా అని, బైక్లో అయితే పెట్రోల్ పోయాలి, కార్లో అయితే ఇంకా అంత సీను లేదు, అండ్ ఇంకా ఈ వెహికల్స్ ఇవన్నీ కష్టము, ఇట్లా వెళ్దాం కొంచెం ప్రశాంతంగా. ఇప్పుడు మన ఈ సినిమా ఉంటుంది చూసారా మీరు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో అతను విజయ్ దేవరకొండ చెప్తాడు చూసారా, అవి నాకు ఇంపాక్ట్ అనిపించినాయి ఒకనొక టైంలో. అది గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా పోవచ్చా అని చెప్పేసి ఆలోచించి ఎట్లా పోతే బాగుంటుంది అనుకొని, సరే ఒక చిన్న సమాజానికి మెసేజ్ లాగా ఉంటుంది అంటే, నేను ఈ ప్రపంచం తిరుగుతాను స్టార్ట్ చేయలేను, నేను ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాను స్టార్ట్ చేసిన. సో అట్లా హైదరాబాద్ నుండి కన్యాకుమారి వరకు ఒక సైకిల్ తీసుకొని దాని మీద టెంట్ వేసుకొని, గ్యాసు గిన్నెలు అవి వేసుకొని, సోలార్ ప్యానెల్ వేసుకొని, దానికి ఒక బ్యాటరీ పెట్టుకొని, కొన్ని బట్టలు పెట్టుకొని, ఇక కొన్ని కూరగాయలు అవి బియ్యం అవి పెట్టుకొని, జస్ట్ ఒక లైక్ నోమాడ్ లాగా ఇట్లా బయలుదేరిన అంతే. బయలుదేరి పోతూ ఉంటే మధ్యలో యూట్యూబ్ అయితే పోయే జర్నీ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు కదా, మనం ఎట్లాగో జర్నీ చేస్తున్నాం కదా, చూద్దాం దాని నుండి ఏమైనా మనీ వస్తే మన ట్రావెల్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన. నేను లైక్ యూట్యూబ్ జర్నీ చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, అప్పుడు ఆ 5 years క్రితం ఇదంతా ఏం లేదు కదా, ఇంత ఈ హైప్లు ఇవేం లేవు కదా. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అంతే, అప్పుడు ఇంటర్నెట్లు కాస్ట్లీ అన్నీ అంతే అని చెప్పేసి ఒక చిన్న GoPro Hero 7 తీసుకొని, OnePlus మొబైల్ తీసుకొని, OnePlus మొబైల్లోనే మొత్తం ఎడిట్ చేసిన. 2 years OnePlus మొబైల్లోనే ఎడిట్ చేసిన నేను, మొబైల్లో అంతే, ఏ లేదు. 2 yearsలో ఈ 3 lakhs ఏదైతే ఫాలోవర్స్, 5 లక్షల మంది ఫాలోవర్స్ అయితే ఇన్స్టాలో, వీళ్ళందరూ కూడా OnePlus మొబైల్ నుండి వచ్చిన వాళ్ళే. సో దానిలో పెట్టి ఆ యూట్యూబ్లోనే కైన్ మాస్టర్లో ఎడిటింగ్ ఎట్లా వేయాలో నేర్చుకొని ఆ వీడియోలు అందులో పెట్టుకుంటూ రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ రైడ్కి 12,000 వచ్చి మానిటైజేషన్ అయ్యి 12,000 వచ్చి, నెక్స్ట్ రైడ్లో మళ్ళీ ఒక 32,000 సంథింగ్ ఏదో వచ్చి, ఆ నెక్స్ట్ రైడ్లో ఇక 1,00,000 రూపాయలు అట్లా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత, అరే ఇదేదో బాగుంది కదా, మనం ఎట్లాగూ అంటే అప్పుడు నేను ఆలోచించిన, చలో ఈ లైఫే దీన్ని ఇట్లనే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది, మనకు నచ్చిన పని చేస్తున్నాం, ఫిజికల్గా ఫిట్ ఉంటున్నాం, అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, అదేవిధంగా నచ్చిన పనిలో నీకు కొంచెం నువ్వు తిరుగుకుంటే పైసలు వస్తున్నాయంటే ఇంకా హ్యాపీ కదా. సో యూట్యూబ్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకుందాం అని చెప్పేసి అప్పుడు యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా రోజు పెట్టడం స్టార్ట్ చేసిన. సూపర్. అట్లా అంటే నేను మీ కమెంట్స్ చదువుతున్నాను, అంటే మీకు డబ్బులు కూడా లక్షల్లో ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలా మంది జనం. ఏంటి అంటే నిజం ఫ్రాంక్గా అడుగుతాను, తప్పుగా అనుకోకండి, ఏమన్నా లక్షలు ఏమైనా వెనకేసుకున్నారా? మీకు అంటే ఇంట్లో ఉంటే ఆ వచ్చిన లక్షల్ని వెనకేయచ్చు. ట్రావెల్లో ఉంటాం కదా, ట్రావెల్లో రోజు ఫుడ్ తినాలి, రోజు 2 రోజులకు 3 రోజులకు ఒకసారైనా హోటల్ తీసుకోవాలి, ఎందుకంటే స్నానం చేయాలి, అండ్ సెల్, పవర్ బ్యాంక్, కెమెరాలు అన్నీ ఛార్జింగ్ పెట్టించుకోవాలి, అండ్ ఇంకా వైఫై కావాలి ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి. సో వీటన్నిటి కోసం రూమ్ కంపల్సరీ 2 daysకో 3 daysకో ఒకసారి రూమ్ అయినా తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్లై అవ్వాల్సి వస్తే ఫ్లైట్కి సైకిల్కి రెండింటికి డబ్బులు కావాలి, అండ్ ఇంకా వీసాలకి కావాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి కదా. సో కాబట్టి నాకు వెనకేయడం అనేది ఎప్పుడూ లేదు ఇంతవరకు. అదే మిమ్మల్ని నేను చూస్తున్నాను కదా, అబ్జర్వ్ చేస్తుంటే ఇంకా గ్రౌండెడ్గానే ఉన్నారు. ఇప్పటికి అదే ఎవరైనా ఈ మైండ్ సెట్ ఉంటే, కూడబెట్టుకోవాలనే మైండ్ సెట్ ఉంటే ఈ ఫాలోవర్స్ తోటి కోట్లు సంపాదించు. అవును. అంటే మోర్ ఓవర్ ఏంటంటే చాలా చోట్ల వింటూ ఉంటాం కదా, చెమట వచ్చి సంపాదించాను ఇలాంటి డైలాగులు సినిమాల్లో. మీరు చెమటతో పాటు మజిల్స్ కరిగించి మరీ సంపాదిస్తున్నారు. బట్
యాక్సిడెంట్ ఇలాంటివి చిన్న చిన్న చూసాం. అంటే మీకు ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇలాంటిదైనా ఈవెన్ ఎక్కువ తొక్కితే ఇక్కడ అరిగిపోయే ప్రమాదం ఉందని కూడా వింటూ ఉంటాం. సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఎప్పుడైనా డిమోటివేషన్ కొంచెం లో ఫీల్ అయ్యి వదిలేద్దాం, ఆగిపోదాం, ఎంతకాలం ఇలా అని ఎప్పుడు అనిపించలేదా? ఒక క్వశ్చన్, మీకు ఒకవేళ మీకు ఇష్టమైన వ్యక్తితోటి మీరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంతే కదా? అంతే. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా గంటలా గడిచిపోతూ ఉంటుంది కదా. సో నేనేంటంటే నా ఇష్టమైన వ్యక్తితోటి ఉన్నా అన్నట్టు ట్రావెల్ లైక్ సైకిల్ తోటి ఎప్పుడైతే నేను రైడ్ చేసుకుంటూ వెళ్తానో అందరు కొత్త వాళ్ళే కదా, అండ్ అది నా మనసుకి చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఓకే, ఏమనుకుంటా అంటే ఈ క్షణం ఇప్పటితో అయిపోతుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ క్షణం ఇప్పటితో అయిపోద్ది, ముందుకు వెళ్ళిపోతాం. ఎట్లాగో నువ్వే ముందుకు వెళ్ళిపోతావు, నువ్వే తొక్కాలి, నువ్వు ఏం ఆలోచనలు చేసుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా నువ్వు చేసేది ఏం లేదు, మధ్యలో నేను ఎట్లాగో ఆపనని నా మైండ్కి ముందే సర్ది చెప్పుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మైండ్కి మనం సర్ది చెప్పుకోవాలి. సర్ది చెప్పుకున్నాం అనుకోండి ఈజీగా మనం చేసేయగలుగుతాం. అలా ఎప్పుడు కూడా నేను ఆపేయాలి అని చెప్పేసి అనిపించలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన ఈ ప్రొఫెషన్. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ కూర్చున్నారు, కొత్త కొత్త వ్యక్తులను కలుస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఇంటరాక్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ అవుతారు, తర్వాత యూజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. లేదు మీరు రోజు ఇక్కడే కూర్చొని ఒకటే వ్యక్తితోటి రోజు మాట్లాడాలి అని అంటే మీకు ఎంత చిరాకులు వేస్తుంది. అంటే కొత్త వాళ్ళు మారుతా అంటే మీకు ఎగ్జైటింగ్ ఉంటుంది, ఎట్లయితే ఉంటుందో సేమ్ అలానే కొత్త ప్లేస్, కొత్త కంట్రీ అండ్ కొత్త పీపుల్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఒక్కొక్క బ్యూటీ, నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. దాన్ని ఇట్లా కూర్చొని నిమ్మలంగా కాఫీ పెట్టుకొని తాగుకుంటా దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంతకన్నా బెటర్ లైఫ్, మంచి లైఫ్ ఇంకేముంటుంది బోర్ కొట్టడానికి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము ఈ కాళ్ళు తొక్కుడు ఇవి చూస్తున్నాం, మీరు కనిపించే ప్రపంచాన్ని చూస్తున్నారు. ఈ కాళ్ళు నొప్పిలో అంటే మజిల్స్ బాగా కొండలెక్కినప్పుడు అవన్నీ మజిల్స్ బాగా నొప్పిలేస్తాయి. కానీ రాత్రి పడుకొని పొద్దుగాల లేచే వరకు రాత్రి రిలాక్స్ అయిపోయి పొద్దుగాలటికి మళ్ళీ రెడీ అవుతాయి. మోకాలు నొప్పులు అయితే ఎప్పుడు రాలేదు. అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్డే తీసుకుంటాను నేను, మంచి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అవసరమైన ఫుడ్డే తీసుకుంటా. సో దట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు. అండ్ మంచిగా నేచర్లో తిరుగుతాం కాబట్టి ప్యూర్ గాలి పీల్చుకుంటాం అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాం. అక్కడంతా కెమికల్ కూడా వేసి పండారు కాబట్టి హెల్త్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు లాంటివి అలాంటివి అయితే ఎప్పుడు ఏం రాలేదు, హెల్తీగా ఉంది. అంటే స్టార్టింగ్ విలేజ్ అందాల నుంచి స్టార్ట్ అయింది జర్నీ. విలేజ్ అందాలు, ట్రైబల్ పీపుల్, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ హెరిటేజ్ ఏంటి అవి చూపించడం మొదలు పెట్టారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దేశాలు, ఖండాలు వరకు వెళ్ళింది. సో ఆ టైంలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి ఈ అటవీ ప్రాంతాలు, ఈ కొండలు ఇలాంటి చోట్ల ఏంటంటే యానిమల్స్ భయాలు ఉంటాయి. ఈ స్నేక్స్ ఇలాంటివన్నీ, కొన్ని విష పురుగులు, పాములు ఇలాంటి భయం ఉంటుంది. అంటే నేను లాస్ట్ టైం చూసినప్పుడు మీ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి నన్ను భయపెట్టింది. సో ఇలాంటివి పోనీ అంటే ఈ స్ట్రగుల్ ఓకే, మజిల్ కరిగించుకోవడం, కరిగించిన ఒళ్ళొంచైనా ఏదో రకంగా నేను వెళ్ళాలి ముందుకెళ్ళడం అనే మోటివేషన్ ఓకే. బట్ ఇలాంటి లైఫ్ రిస్క్, లైఫ్ థ్రెటన్ ఇన్సిడెంట్స్ ఎదురవుతున్నప్పుడు ఒక భయం అనేది వస్తుంది కదా తెలియకుండానే. అంటే నేనే లైక్ ఈ భయాన్ని నేను వదిలేశాను ఫస్ట్ రోజే. ఎందుకంటే ఏమీ చేయకుండా చనిపోయే కన్నా, ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా లైఫ్లో మొన్న రీసెంట్గా అహ్మదాబాద్లో ఫ్లైట్ క్రాష్ అయింది. సరే పాపం చేసిర్రు అంటే లైక్ వాళ్ళు ఫ్లైట్ కావాలని పోయి ఎక్కిర్రు అనుకుందాం, అట్లా చచ్చిపోయారు అనుకుందాం. ఇట్లనే మన లెక్కనే కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెడుతున్నారు. సడన్గా వచ్చి ఫ్లైట్ పడాలి, నా హాస్టల్ వాళ్ళు కూడా చచ్చిపోయారు. చావు అనేది ఎక్కడ పోయినా వస్తుంది. ఇప్పుడు బైక్ మీద పోయేటోడికి వస్తుంది, ఆ పాపం వాడేం పాపం తెలియదు, వాడు కనీసం రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతాంటే వెనకకి లారీ వచ్చి గుద్ది చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో చావు ఎట్లాగో వస్తుంది, ఒక రోజు వస్తుంది. వస్తుందని చెప్పేసి భయపడకుండా ఈ బతికినన్ని రోజులు లివ్ ద మూమెంట్ అంటారు కదా, ఈ మూమెంట్ని బతికిద్దాం చాలు, చనిపోయినా ప్రశాంతంగా హ్యాపీగా చనిపోతాం. ఏం సాధించకుండా డబ్బులన్నీ కూడబెట్టి కోట్లు అన్నీ బ్యాంకులో వేసుకొని 10, 20, 50 ఎకరాల జాగాలు కొనుక్కొని, ఫ్లాట్లు కొనుక్కొని, ఎకరాలు కొనుక్కొని అవన్నిటిని కూడా అనుభవించకుండా చచ్చిపోతే అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఏమో లైఫ్ అంతా వేస్ట్ చేసుకొని హాస్పిటల్ బెడ్ మీద నువ్వు, ఒంట్లో శక్తి ఉండదు, ఓపిక ఉండదు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, సమయం ఉంటుంది, కానీ నడవలేవు, వాటిని ఖర్చు పెట్టలేవు. అలాంటప్పుడు ఈ సంపాదించిందంతా ఈ బెడ్ మీద పండుకొని పుట్నాలు బుక్కినట్టు గోళీలు బుక్కడానికి అనిపిస్తుంది కదా. కరెక్ట్. నేను ఏమనుకున్నా అంటే నా లాస్ట్ బ్రీత్ బెడ్ పైన ఉండకూడదు, హాస్పిటల్ బెడ్ పైన అనుకున్నా. ఎందుకంటే 300 మందితో 10 రోజులు ట్రావెల్ చేసిన నేను. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాక్రిఫైజెస్ అన్నీ విన్నప్పుడు అనిపించింది
నేను ఇలా బ్రతకొద్దు అనుకున్నా, అన్నీ బంద్ చేసి కొత్తగా బయటకు వచ్చేసి. సూపర్ సూపర్. సో ట్రైబల్ పీపుల్ నుంచి మొదలు పెడితే వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకోవడం అంత సులువు కాదు. మీరు ఎవరినైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్నైనా ఒక ఫిగర్ చూపించో, ఒక నెంబర్ చూపించో, లేదంటే వాడికి నీ వల్ల ఉపయోగపడుతుంది, మన వల్ల ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వాడే మన దగ్గరికి వస్తాడు. బట్ ట్రైబల్ పీపుల్ అలా కాదు, వాళ్ళ నమ్మకాన్ని గెలవాలంటే చాలా కష్టం. ఊరికే నమ్మరు కదా ఎవరు పడితే వాళ్ళని వచ్చి. మీరు ఎలాగా అంటే వాళ్ళని ట్యాకిల్ చేయడం అనేది ఒక టాస్క్. స్టార్టింగ్ ఎలాగా అంటే నేను అక్కడికి ఎలా రీచ్ అవుతాను, సైకిల్ పైన రీచ్ అవుతాను. ఎప్పుడైతే సైకిల్ పైన రీచ్ అవుతానో వాళ్ళు ఆ సైకిల్ చూస్తారు. ఫస్ట్ ఏంటంటే నేను ఒక మంచిగా షర్టు, ప్యాంటు, టీ షర్ట్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా అనుకోండి, ఒక మనిషిలాగా చూస్తారు, అంటే వీడు ఎవడో అన్నట్టు చూస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక క్యూరియాసిటీ వస్తుంది. నేను సైకిల్ పైన ఎవడు వీడు, సైకిల్ ఏంది, ఇట్లా సైకిల్ మీద ఏడుకొచ్చిండు, స్కిన్ చూస్తే వేరే కలర్ ఉంది, వాళ్ళది ఒక స్కిన్ మనది స్కిన్ అట్లా ఉంటుంది, ఎక్కడ ఈ ఇదేంది, ఇది అంతేందని చూస్తారు. ఫస్ట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అలా ఎదుటివాడు మనపైన ఆసక్తి చూపిస్తున్నప్పుడు వాళ్ళతో కలిపోవడం ఈజీ. ఎందుకంటే వాడు మనల్ని తెలుసుకోవాలనుకుంటున్నాడు. మనమే వాళ్ళ దగ్గర ఆసక్తి కలుస్తున్నప్పుడు వాడు నా దగ్గర ఏమో ఉన్నది కాబట్టి వీడు వస్తానని చెప్పేసి అనుకోవడం వేరే. సో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సైకిల్ పైన ఎక్కడో రోడ్ల పైన రైడింగ్ చేసుకుంటే వైల్డ్లోకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కూర్చొని మాట్లాడినా లేకుంటే వాళ్ళ ఇంట్లోకి పోయినా కూడా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా కూడా, ఏం చేసినా కూడా నాకు పెద్దగా ట్రస్ట్ గెయిన్ చేసుకోవాల్సిన పని ఉండదు బికాజ్ ఆఫ్ సైకిల్. అక్కడ అలాంటి ఏరియాల్లో ఏదైనా అద్భుతమైన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఇప్పటికైనా ఉందా? వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుందంటే మన లెక్క ఇక మసాలాలు ఉండవు, ఉప్పులు ఉండవు, కారాలు ఉండవు. ఒక రా మీట్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది. లైక్ మంగోలియా చూసుకుంటాం. మంగోలియాలో నాకు చాలామంది వండి పెట్టిరు. జస్ట్ నీళ్ళల్లో రైస్ వేసిర్రు, మటన్ వేసిర్రు, మటన్ మొత్తం వేసేసిర్రు, మంచిగా ఉడికిచ్చిర్రు, తీసుకొచ్చి పెట్టిర్రు. అది నాకు లైక్ ఎంత రాప్ టేస్ట్. ఇప్పుడు మనం చాలామంది మందు తాగుతారు, ఎగ్జాంపుల్ చెప్తాను, మందు తాగుతారు. ఒక వోడ్కా అనుకుందాం, దానికి ఒక టేస్ట్ ఉంటుంది, దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది, వాడు తయారు చేసి అక్కడ పెడతాడు. నువ్వు పోయినవు, దానిలో థమ్స్అప్ పోసినావు, కోకోకోలా పోసినావు, మొత్తం దాని టేస్ట్ అంతా తీయగా చేసుకొని తాగినావు. అంటే నువ్వు టేస్ట్ని చంపేసి వేరే టేస్ట్, అదే థమ్స్అప్, కోకోకోలా తాగినట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే రా మీట్ అంటే పచ్చిది కాదు, వండిందే, కానీ దాని ఫ్లేవర్, దాని టెండర్ అండ్ ద ఫుడ్ అథెంటిక్ ఫుడ్. అంటే వాళ్ళు ఎందుకురా అట్లా తింటారు అని అంటే వాళ్ళకి మసాలాలు అవి దొరకక కాదు, అలాంటి ఫుడ్ తింటేనే అక్కడ సర్వైవ్ కాగలుగుతారు కాబట్టి ఆ ఫుడ్ తింటారు వాళ్ళు. అండ్ మనం కూడా చూడొచ్చు కదా, ఒక 100 సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ ఎట్లున్నారు, ఇలానే బతుకుంటారు కదా, ఆదిమానవుడు ఎట్లా బతికిండు, ఇలానే బతుకుంటారు కదా. అలాంటి లైఫ్ని మనకైతే టైం మిషన్ అయితే లేదు వెనక పోవడానికి, కానీ టైం మిషన్ లేకున్నా కంట్రీ దాటితే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా అలానే బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని చూసినప్పుడు అనిపిస్తుంది, ఓకే నేను ఇలా కూడా బ్రతకొచ్చు. ఒకవేళ ఏం దొరకనప్పుడు మన అమ్మ అంటది, అరే కరివేపాకు లేదురా తీసుకురా పోరా అంటే, కూర ఏం బాగోదు అని అంటారు, మసాలా అయిపోయింది వేయకుంటే ఏం బాగోదు అని అంటారు కదా, నూనె లేకుంటే కూర ఎట్లా వండుతారు అని అంటారు, రైట్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇవన్నీ లేకున్నా తినొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, బతకాలనుకుంటే ఎలాగైనా బ్రతకొచ్చు అని అంటారు కదా. ఎలాగైనా బ్రతకొచ్చు, కడుపు నాలుకకు రుచిగానే ఉండాలని అవసరం లేదు. కడుపు నిండి అది శక్తిని ఇస్తుందంటే అది ఎలా ఉన్నా పర్లేదు. నా నాలుక రుచి మర్చిపోయింది, ఎందుకంటే లైక్ వేరే కంట్రీస్లో ఉప్పు, కారాలు, మసాలాలు దొరకవు, పచ్చళ్ళు ఇవన్నీ దొరకవు. అన్ని డిఫరెంట్ ఫుడ్లు, డిఫరెంట్ కల్చర్లు. సో కాబట్టి అన్ని కల్చర్ల ఫుడ్లు అన్నీ తిన్నప్పుడే మనము ఒక ట్రూ ట్రావెలర్ అవుతాం. కరెక్ట్. సో ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అంటే కొన్ని తెగలు ఇంకా ప్రపంచాన్ని చూడలేదు అసలు. వాళ్ళకి ఎప్పుడు అంటే మనం తప్పుగా అనట్లేదు, ఇది సామెత వాడుతున్నాను కానీ, బావిలో కప్పలు అంటారు, అంటే బయట ప్రపంచం తెలియదు, అంటే అది నెగిటివ్గా మాట్లాడలేదు. కొన్ని తెగలు ఇంకా ఉన్నాయి భూమి మీద, బయట ప్రపంచం తెలియదు, ఈవెన్ వాటర్ అనే టర్మ్ కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి చూసారు ఏమన్నా తెగలు ఎదురైనా ఇలాంటి? మంగోలియాలో ఇప్పుడు నేను డ్రోన్ తీసుకెళ్ళాను, అక్కడికి డ్రోన్ చాలా రేర్గా వాడరు అక్కడ ఎవరు, అసలు వాళ్ళ దగ్గరికి వేరే వాడు బయటకు వాడు. అలాంటి ఒక 800 కిలోమీటర్ల డెజర్ట్ రైల్లో నేను డ్రోన్ తీసుకుపోయి డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళ ఇల్లుని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, అర్థమైందా, వాళ్ళ ఊరిని వాళ్ళు ఎప్పుడు పైనుండి చూసుంటారు కదా, వాళ్ళకి ఆ డ్రోన్ చూపెట్టి ఇట్లా కెమెరా ఇట్లా చూపెట్టి ఎగురుతూ ఉంటాయి అని, ఓ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. వాళ్ళందరికీ అది వాళ్ళ మొబైల్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి అవి ఫుటేజ్ ఇవ్వడము, అవన్నీ చూపెట్టినప్పుడు వాళ్ళు అసలు
మనకు తెలియదు అలాంటిది ఒకటి. అండ్ నేను కూడా లైక్ ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో ఇట్లా పోగానే అది రోబో వచ్చేసి ఫుడ్ తెచ్చి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత అది అట్లనే నిలబడి చూస్తూ ఉంటుంది అన్నట్టు. అరే ఇదేంది ఇట్లా చూస్తాను, నాకు ఫస్ట్ టైం జపాన్లో ఏంది ఇంకా చూస్తాను పోతలేదు అని అంటే అక్కడ థ్యాంక్ యూ ఇట్లా దాన్ని క్లిక్ చేయాలి, థ్యాంక్ యూ అని చెప్పేసి క్లిక్ చేస్తేనే పోతాను. అంటే ఇట్లా ఇట్లా క్లిక్ చేయగానే థ్యాంక్ యూ అని పోతుంది. నేనేమో ఇది అది చూస్తాను, అది ఇంకా పోతలేదని నేను చూస్తాను. లాస్ట్గా పక్కన ఉన్న వాళ్ళు ఇట్లా క్లిక్ చేయపోతాను అంటే క్లిక్ చేయగానే పోయింది. సో లైక్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. లైక్ టెక్నాలజీతో పోల్చుకున్నా లేకుంటే మొత్తం వెనక టెక్నాలజీ లేకుండా ఒక ఇండియా ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లుందో మంగోలియా అట్లా ఉండేది అన్నట్టు. ఏం కంబోడియా కూడా కొంచెం అంత డెవలప్డ్ కాదు, అది కూడా కొంచెం వెనకాల ఉన్న కంట్రీయే. సో ఈ యొక్క ట్రైబల్స్ని కలిసినప్పుడు ఇప్పుడు గుర్రం పాలు తాగినావు ఎప్పుడైనా? లేదు లేదు, నేను గుర్రం పాలు తాగిన. లైక్ ఒకసారి పాము తినాల్సి వచ్చింది, మొత్తం పాము మొత్తము, కొన్నిసార్లు తేలు. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ గుర్రం పాలతోటి వాళ్ళు అది చేస్తారు, ఉరుక్ అని అంటారు. అది ఒక పర్మెంటెడ్ ఆల్కహాల్ లాగా ఉంటుంది, ప్రోబయోటిక్ ఫుడ్ అన్నట్టు. అది డ్రింక్ కూడా ఉంటుంది, తాగితే ప్రోబయోటిక్ మస్తు ఉంటుంది, స్టమక్ హెల్త్ అంతా గట్ హెల్త్ చాలా బాగుంటుంది. అలాంటివి ఇప్పుడు కొరియాలో చూసుకుంటే కిమ్చి అని చెప్పేసి ప్రోబయోటిక్. మనం ఎట్లనైతే మనకు ప్రోబయోటిక్ ఉంది ఏంటంటే పెరుగు, మనం ఎట్లనైతే పెరుగు తింటాం వాళ్ళు ఎవరు పెరుగులు తినరు, అస్సలు తినరు, ఎవరు ఎక్కడ చూడలే నేను. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్లు కల్చర్లు ఓకే ఇవి ఇట్లా కూడా ఉంటాయి అంటే ప్రజలు ఏదో ఒకటి తయారు చేసుకొని ఉన్నారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లాగా ఉన్నారు అని చెప్పేసి. ఇప్పుడు కంబోడియా లాంటి కంట్రీలో కుక్కలను వియత్నాం కంబోడియా కుక్కలను కాల్చుకోగా చూసిన. కుక్కలు ఏంటంటే మన మన పైన మేఘాలయ పైన ఈ అటు సైడ్ నాగాల్యాండ్లో కూడా కుక్కలను తింటారు, పాములను తింటారు, మన వాళ్ళు కప్పలను అన్నిటిని తింటారు. సో దట్ లైక్ అది మనం రెస్పెక్ట్ చేయాలంతే. ఎప్పుడు ఫుడ్ని గలీజ్ అని ఎప్పుడు అనకూడదు అన్నట్టు. ఇవన్నీ నేర్చుకున్నా, ఏది దొరికినా తినేసి లైక్ మరీ అంత వైల్డ్గా ఏం తినలేదు, బట్ ఏది దొరికినా తినేసి లైక్ సర్వైవ్ అవ్వడము, ఇలా కూడా బ్రతకొచ్చు అని చెప్పేసి. కొన్నిసార్లు ఒంటరిగా 1000 కిలోమీటర్ల రైడ్, ఇదంతా నేర్పిస్తుంది కదా లైఫ్. అంటే నువ్వు జర్నీ చేస్తున్నావు అని అంటే ఆల్వేస్ బస్సులో ఎక్కి ఫ్లైట్లో ఎక్కి సిటీలో దిగి హోటల్లో వండి ఆడున్న ఫేమస్ ప్లేసెస్ చూసి మళ్ళీ సిటీ ఎక్కి అట్లా కాకుండా రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, విలేజెస్లో ఉంటుంది. రియల్ సైడ్ ఎక్కడ ఉంటుంది, రోడ్ల పైన ఉంటుంది. రియల్ సైడ్ ఎట్లుంటుంది, ట్రైబల్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటుంది. సో రియల్ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే నువ్వు నడవాలి, లేకుంటే సైక్లింగ్ చేయాలి. కరెక్ట్. అంటే ఇప్పుడు ఎంత పెద్ద పెద్ద డిజైనర్స్ ఉంటారు, లైక్ ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్టీరియర్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఆర్కిటెక్ట్స్ కావచ్చు, వాళ్ళందరి డిజైన్ల కంటే గొప్ప డిజైన్ దేవుడు చేసింది కాబట్టి, నేచర్ కాబట్టి. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన ప్లేసెస్ అన్నీ మనం ట్రైబల్ ఏరియాస్ కావచ్చు, విలేజెస్ కావచ్చు, అక్కడే చూడగలుగుతాం. సో మీరు ఈ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంది. సో నెక్స్ట్కి వెళ్ళిపోతే మన భగీరథ గారి గురించి మాట్లాడతాం. మేము గాడు అంటాం ఎందుకంటే మాకు వాడు అందరికీ తమ్ముళ్ళలాగా, మాకు బాగా క్లోజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భగీరథ గారు ఎలా పరిచయం అయ్యాడు, అలా ఎక్కడ ఫస్ట్ మీట్ ఎక్కడ? సార్ ఇండియాలో రైడ్ చేస్తున్నా కదా, కన్యాకుమారి అయిపోయింది, గోవా అయిపోయింది, లదాఖ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లదాఖ్లో ఒకసారి ఏంటంటే లదాఖ్ వెళ్తున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న కుందేలు ర్యాబిట్ ఇట్లా పిల్లలు పుట్టింది, తల్లి చనిపోయింది. దాన్ని తీసుకున్నా అన్నట్టు. తీసుకున్నాక నాకు పెట్స్ పైన చాలా ప్రేమ వచ్చేసింది. అరే దీన్ని మనతో తీసుకుపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనిపించింది రైడ్కి. అయితే అప్పుడు నేను లదాఖ్ వెళ్తున్నా ట్రైన్లో ఉన్నప్పుడు నాకు అంటే లదాఖ్ వెళ్ళట్లేదు. సో లదాఖ్ రైడ్కి ఉన్న ట్రైన్ దగ్గర అది కనబడ్డది. సో దీన్ని తీసుకుపోవడం ఎందుకులే, చిన్న బేబీ కొంచెం పెద్ద అయినాక తీసుకెళ్దామని చెప్పేసి అని అనుకున్నా. సో నేను లదాఖ్ రైడ్ వచ్చేసే వరకు కొన్ని రోజులకు రోజు వీడియో కాల్ అట్లా చనిపోయింది వాడు, చిన్న ర్యాబిట్. పెద్దగా ఎందుకు కొంచెం చనిపోయింది వాడు, బ్లోటింగ్ అయ్యి. ఇంకా తర్వాత మస్తు ఏడ్చిన, మస్తు బాధపడ్డా, అయ్యో ఇట్లా అయిపోయింది ఏంది అని చెప్పేసి. ఇంకా నేనేం చేసిన, లదాఖ్లో ఈ లదాఖ్ రాయిడ్ అయిపోయింది, రాజస్థాన్లో ఉన్న అప్పుడు ఫిక్స్ అయిపోయినా నేను నెక్స్ట్ రైడ్ కంపల్సరీ వాడి ప్లేస్లో ఒకరిని తీసుకెళ్ళాలి. సో మనకు ర్యాబిట్స్ అంటే అంత తెలియదు, కుక్కల చేతులలో పడితే నమిలి మింగేస్తాయి. డాగ్స్ తీసుకుందాము, ఏదైనా ఒకటి స్ట్రాంగ్ ఉండాలి, అది ఎనర్జెటిక్ ఉండాలి, ఎలాంటి రోగాలు రావద్దు అన్నప్పుడు జాక్ రస్సెల్ టెరియర్ బగీరా వచ్చేసి వాడి యొక్క బ్రీడ్. అది ఇండియాలో దొరకదు. బ్రీడ్ ఒకసారి చెప్పండి. జాక్ రస్సెల్ టెరియర్. ఓకే, ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ? ఇంగ్లాండ్ బ్రీడ్ అది. ఓకే. సో అప్పుడు నా సైకిల్ మీద వాడే కంఫర్ట్ ఉంటాడని చెప్పేసి ఇంగ్లాండ్ నుండి వాడిని ఇండియాకి తెప్పించినాం. ఇండియాకి తెప్పించి వాడికి 6 months దాకా వాడితోటి ఉండి ఆడుకొని వాడితో కరిపించుకొని వాడిని
మంచి ఒక కొడుకులాగా మొత్తం చూసుకొని అంత అలవాటు అయిపోయిన తర్వాత 6 monthsకి వ్యాక్సిన్స్ అయిపోయిన తర్వాత ఏవైతే ఉన్నాయో వ్యాక్సిన్ చేయించి అప్పుడు వాడి కోసం సైకిల్ మీద ఎక్స్ట్రా బెడ్డు, సైకిల్ మీద మంచి కేజు, తర్వాత వాడి కోసం ఫుడ్డు, మొత్తం మటన్ అంతా మంచిగా ఎండబెట్టి డ్రై మటన్ తీసుకొని వాడికి ట్రీట్స్ లాగా అలవాటు చేసుకొని అదంతా సైకిల్ మీద ఎక్కించుకొని వాడిని 8,000 కిలోమీటర్లు 8 స్టేట్లు నార్త్ ఈస్ట్ 6 నెలలు హైదరాబాద్ నుండి చైనా బార్డర్ సిక్కిం నతులా పాస్ చైనా బార్డర్ దాకా వాడిని సైకిల్ మీద రైడ్ చేసుకుంటూ తీసుకొని పోయినా. బట్ మీరు మోసం చేస్తున్నారు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరినీ. అంటే సోలో ట్రావెలర్ అంటున్నారు మీరు. సోలో ట్రావెలర్ మా భగీరగాడి వాడిచ్చే కంపెనీ కంటే పెద్ద కంపెనీ ఎవరిస్తారు అసలు? వాడు ఉంటే ఎంత బాగుంటుంది రైడ్లలో అనుకుంటా, కానీ మిగతా కంట్రీస్లో మీకు తెలుసు వీసాస్ ఉండవు. కొన్ని కంట్రీస్లో వేరే బ్రీడ్స్, వేరే స్పీసీస్, కొన్నిసార్లు మొక్కలు, సీడ్స్, మనోళ్ళు పప్పులు గిప్పులు తీసుకుపోతేనే పడేస్తారు ఎయిర్పోర్ట్లో. అలాంటి చాలా కష్టాలు ఉంటాయి. అండ్ వాడిని తీసుకెళ్ళిపోయి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫ్లైట్లో వెళ్ళాలి అంటే వాడు కింద కార్గోలో 10 గంటలు ఉండాలి. అది నాకు నచ్చలేదు. కార్గోలో ఒంటరిగా ఎంత భయపడతాడు వాడు. ఇంట్లో ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలే, ఇంతవరకు వానికి బెల్టేజ్ కట్టేయలేదు ఇంట్లోనే. అలాంటివన్నీ తీసుకుపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి వాడు ఇంట్లో హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి, మంచిగా వాడు కూడా కొంచెం ఓల్డ్ లైక్ మంచిగా దగ్గరకు వచ్చింది, మంచి 30 ఏజ్లో ఉన్నాడు వాడు, 35 ఏజ్లో ఉన్నాడు. ఓకే, ఈ టైంలో ఏముంటుంది వాడికి, మంచిగా కృష్ణారామ అనుకుంటే బట్ మన అంటే మీకు ఈ జర్నీ మొత్తంలో వెళ్తున్నప్పుడు చాలా ప్రమాదాలు ఎదురై ఉంటాయి. ఎదురైనప్పుడు మనం ఇప్పుడు డాగ్స్ మనకంటే ముందే పసిగడతా ఉంటాయి అంటారు. అంటే కొన్నిసార్లు అది మిమ్మల్ని ఆపే, అదే ఎవరన్నా మిమ్మల్ని మీ మీద అటాక్ చేయబోతున్నా అది ఆపే సిచ్యువేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే దానివల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. సో వీటి గురించి ఏమన్నా షేర్ చేసుకుంటారా? వాడు ఎట్లాంటి వాడు అంటే, నేను గంగలు కలిసిన పైన పర్లేదు, వాడి పని వాడిదే. మేఘాలయలో రెయిన్బో వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ట్రెక్కింగ్ అరౌండ్ చాలా 20-25 ఉంటుంది కావచ్చు, అప్ అండ్ డౌన్ ఏమో. పోతాను ఇక బెల్ట్ అక్కడ ఏం లేవు, జంతువులు గిట్ల ఏం లేవు, బెల్ట్ ఎందుకులే. వాడు మంచి పోరాడు, వాడు మంచి 1 year ఉన్నది వానికి. అప్పుడు ఇక ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. సడన్గా పెద్ద లోయలోకి పరిగెట్టుకొని కిందికి వెళ్ళిపోయాడు. చూస్తే వాడు కనబడతలేడు. వీడు ఎటుపోయినరా, బగీరా అని చెప్పేసి పిలుతానా అని. ఇక నా పని అయిపోయింది, వీడు చచ్చిపోయిండు. ఇంకా వీడిని తీసుకుపోయినందుకు అందరు నన్నే తిడతారు. వానికి ఏమైనా అయితే అందరు వానికి బిగ్ ఫ్యాన్స్ ఉండే. ఇక ఇచ్చా బాబాయ్ అనుకున్నా పోయిండు. వాడు ఏం చూసిండంటే పక్షిని చూసిండు. ఆ పక్షిని పడదామని ఆ లోయలోకి వెళ్ళిపోయిండు. బగీరా అని చెప్పేసి మొత్తుకొని ఆడ కూర్చొని అంటే నేను దిగలేను అలాగ అలాంటి లోయ. వాడు ఎట్లా వచ్చిండో మళ్ళీ వచ్చిండు పైకి. ఇక రాగానే ఒక్కటేసిన ఫస్ట్ టైం వాడిని తాడు మడత పెట్టి పట్ట తొడల మీదకి వెళ్ళేసి బాడుకో ఎందుకు పోయినవారు అది అని చెప్పేసి తీసుకొని పెట్టుకొని ఇక వాడిని చేతుల్లో పట్టుకొని ఇక మొత్తం పైకి అంతా ఎక్కేసి తీసుకొని వచ్చింది. అదొకటి. అండ్ మేఘాలయలో ఒక నోకలికాయ్ వాటర్ ఫాల్స్ అని ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది తప్పిపోయినా అన్నట్టు నేను. పొద్దున 10 రమణ అని ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు నేను ఇద్దరం కలిసి, అదే ఆడికి ఎవ్వరు పోరంట. నేను ఆ తమ్ముడు బగిగాడు ముగ్గురం కలిసి పొద్దుగాల 8 గంటలకు పోతే, పొద్దుగాల 8 గంటలకు తప్పిపోతే రాత్రి 12 గంటలకు దొరికినాం మేము. మమ్మల్ని దొరకబట్టడానికి వచ్చిన 3 పోలీస్ బెటాలియన్స్ కూడా తప్పిపోయినాయి. అండ్ అందులో బేర్స్, బెంగాల్ టైగర్స్ అందులోనే ఉంటాయి. బంగ్లాదేశ్ బార్డర్ ఆ పక్కనే. మేము పోయేటప్పుడు పోయినాం వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటా. పైకి వచ్చేటప్పుడు రోడ్ సౌండ్ ఏమి ఉండదు, వాటర్ ఫాలే కదా. ఇంకా పైకి ఎవ్వరికి వస్తలేము. ఆ లోకల్లో ఉన్న, అది కూడా మేము కంప్లైంట్ లోకల్లో ఉన్న, మేము పోయేటప్పుడు ఏం చేసినంటే ఒక బ్యాగ్ ఉండే, ఆ బ్యాగుని తీసుకుపోయి ఒక షాప్ ఉండే, ఆ షాప్లో పెట్టేసి వచ్చేటప్పుడు తీసుకుంటామని చెప్పినా. అక్కడ కొన్ని కొనుక్కున్నాం అన్నట్టు. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళు ఈ పిల్లగాళ్ళు పోయిర్రు, పొద్దుగలంటే పోయిర్రు, ఇంతవరకు రాలేదు, వీళ్ళు తప్పిపోయినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి, వాళ్ళకి సిగ్నల్ ఉండదా పాడలేదా అక్కడ. అమ్మో మమ్మల్ని మొత్తం వాటర్ లేవు, చిత్తడి నేల అన్నట్టు మొత్తం. మీకు తెలుసా చిరపుంజి వచ్చేసి రెయిన్ ఫారెస్ట్, 365 days వాటర్, వర్షం పడుతూ ఉంటుంది. అమ్మ వాళ్ళ వింత పురుగులు, జంతువులు. ఇంకా తిండి లేదు, వానికి తిండి లేదు, మాకు తిండి లేదు, నీళ్లు లేవు. వాడు అప్పుడు కూడా దోమలు పడతాడు. దోమలు ఉంటే టక్కున మింగుతాడు. వాడు ఈగలు దోమలు అంటే వాడికి చాలా చెడ్డకి టక్కున పట్టేస్తాడు. అబ్బా వీని ఎందుకు పట్టుకొచ్చినా. ఇంకా ఇలా మా లాస్ట్ డే అనుకున్నాము.
కానీ ఫైనల్గా రాత్రి 11-12 గంటలకు పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి కింద చాయ్ ఒక బ్రెడ్ ఇస్తే అమ్మ ఎంత హ్యాపీగా అనిపించింది. అంతా తిరిగి వచ్చింది. అదైతే మోస్ట్ స్కేరియస్ట్ మూమెంట్ అన్నట్టు. కానీ వాడు అన్ని టైంలలో తోడున్నాడు. కానీ వాడున్నాడని మీకు మామూలుగా నార్మల్గా బైక్ల పైన సైకిల్ మీద పోతేనే కుక్కలు వెంబడి పడతాయి, అలాంటిది వెనకాల వాడున్నాడు అని చెప్పేసి ఒకసారి నతులా పాస్ సైడే వెళ్తూ ఉంటే ఒక ఘాటి ఉంటుంది, మొత్తం ఘాటి ఉంటుంది. ఘాటిలో లారీలు పడతాయి అంతే, మిగతా వెహికల్ బైకులు గిట్లా ఏం పడవు. సో ఏంటంటే కుక్కలను ఎంబడి పడి వానికి పీకుతానే వాడిని, అంటే వాని బెడ్ని పీకుతానే వాళ్ళకి వెళ్ళి. నాకు స్పీడ్గా దొక్కుకుంటా ఒక ఇట్లా టర్న్ అవుతా అంటే మొత్తం మన ఫెన్సింగ్ పెడతారు చూసిన దొడ్డుది, అది రాడ్ లాగా అది ఇట్లా పెట్టిరు. నేను అక్కడ పోయినా అప్పుడే ఆ కుక్కలు ఆడున్నాయి, అక్కడికి పోయినా అప్పుడే లారీ ఇట్లా టర్న్ అవ్వకుండా సైకిల్ని ఇట్లా క్రష్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ రోజు నేను చచ్చిపోయాను అనుకున్నా, బగిగాడు చచ్చిపోయాను, నేను చచ్చిపోయాను అనుకున్నా. కానీ సైకిల్ వెనుక ఏమైందంటే వాడు మస్తు మొత్తుకున్నా నేను. ఇంకా వాడు ఇట్లా టర్న్ చేసి ఇదంతా చేస్తే సైకిల్ మన లారీ అవి ఉంటాయి కదా పైన పక్క డోర్లు, అవన్నీ ఇట్లా మన వాడి వెనుక బెడ్ని మొత్తం ఇట్లా దగ్గరికి క్రష్ చేసి పోయింది. ఇక వెంటనే సైకిల్ అక్కడ ఆపేసి, ఇప్పటికీ గుర్తుంది అది, మూవీని తీసుకెళ్ళడం చాలా డేంజరు, కుక్కలు వాడిని చంపేసి ఆగమాగం చేస్తే చేతులారి నేను చంపేసినట్టయితే. అండ్ బగీరా వాడు వచ్చేసి అగ్రెసివ్ బ్రీడ్, చాలా అగ్రెసివ్ బ్రీడ్. వాడు ఇంకా చంపేస్తాడు లేదా చేస్తాడు. ఇప్పటికీ వాడు దగ్గర ఒక 80 మందిని కొరికిండు. వాడిని ఎత్తుకున్నారనుకో వానికి మెంటల్ ఎత్తుంది, ఇంకా కొత్త ఎత్తుకోకూడదు అసలు ఎవ్వరు ఎత్తుకోదు, ముట్టుకోదు. వాడిని తల మీద చేస్తే వానికి మొత్తం బీపీ రేజ్ అవుతుంది. వాడు సింగిల్ ఓనర్ అండ్ ఆల్ఫా మేల్ డాగ్ అది. సో దట్ ఇలాంటి డాగ్స్ ఏంటంటే ఓనర్ అని ఒకనే అనుకుంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి అంత పర్మిషన్ ఇవ్వవు. ఈవెన్ మా పండుకున్నప్పుడు మా అమ్మ చెల్లి ముట్టుకున్నా అంటాడు. ఇప్పుడు క్లోజ్ అయిపోయిండు, ఇప్పుడు తగ్గింది అగ్రెషన్. కానీ అప్పట్లో చాలా అగ్రెషన్ ఉండే. ఎవరైనా క్యూట్గా ఉన్నది అని అంటే అమ్మో మీ దండం మీద ముట్టుకోకూడదు అని అంటారు. అయినా ఎత్తుకున్నారంటే రక్తాలు గారి కిందికి దింపుతారు అంతే. ఏంటంటే వాడిని టచ్ చేయాల్సిన ప్లేస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకొని పిసికేస్తారు డాగ్స్. అంటే బ్రీడ్ వచ్చేసి హంటింగ్ బ్రీడ్, ఫాక్స్ హంటింగ్ కోసం ఇంగ్లాండ్లో యూజ్ చేస్తారు అన్నట్టు. దీన్ని అంత అగ్రెషన్ ఉన్న బ్రీడ్ ఫాక్స్ హంటింగ్. మీరు చూస్తే యూట్యూబ్లో జాక్ రస్సెల్ టెరియర్ అంటే పాములను పెద్ద పాములను చంపేసి కొరికేసి ముక్కలు చేసి ఉంటుంది. అండ్ ఏనుగుల మీదకి ఫైటింగ్ పోయి ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఇక వాడి గురించి చెప్పిన పొద్దున్న దాకా చెప్పిన అయిపోతుంది. వాడు మీకంటే స్ట్రాంగ్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే, నేను ఏదో అనుకున్నా కానీ నార్మల్ బ్రీడ్ అని. ఇప్పుడు నువ్వు అన్నావు నేను ఉంటే తెచ్చుకొని పెట్టుకుంటాను, నువ్వు రక్తం కారకుండా దింపేసి ఆడ కూర్చుంటాడు. బట్ వెరీ క్యూట్ అసలు, వాడు నిజంగా చెప్తున్నా వెరీ క్యూట్ ఉన్నాడు అసలు. ఓకే, సో బగీరా గాడి నుంచి బయటకు వచ్చేద్దాం మనం. ఓకే, బాగుంది. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చారు. అసలు ఏంటి మీ గోల్, ఏంటి మీ డ్రీమ్, ఏంటి? ఏదో ఉంటుంది కదా లైఫ్లో ఇది అచీవ్ చేయాలి అని. ఆల్రెడీ ఇప్పుడైతే ఇది అచీవ్ చేశారు, ఎంతో మందికి సాధ్యం కాని అచీవ్మెంట్ ఇది. సో మీ మీద ఒకరు బుక్ రాయడం, మీ బయోగ్రఫీ రాయడం అనేది. సో సూర్యతేజ ఆయన. సో ఎన్ని డేస్ పట్టింది రాయడం? ఇది వచ్చేసి పెన్ ఏ స్టోరీ అని చెప్పేసి అది లైక్ యాప్ అప్లికేషను. సో దానిలో ఉన్నది ఇప్పుడు. సో అది ఆ యొక్క దాని నుండి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని రాయడానికి 2 years పట్టింది యాక్చువల్గా. ఎందుకంటే 2 years క్రితం నుండి తను స్టార్ట్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే తర్వాత నాకు 6 months బ్యాక్ తను నన్ను కాంటాక్ట్ అయ్యిండు. 2 years దాకా అతను సైలెంట్గా పాయింట్స్ రాసుకొని నోట్ చేసుకొని చూస్తుండే ప్రతిరోజు. తెలియదు మీకు బుక్ కోసం? నాకు తెలియదు. 6 months తర్వాత అతను అప్పుడు నన్ను పర్మిషన్ అడిగిండు, ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా అని అంటే, నేను నా మీద బుక్ రాయడం ఏంటిది అనుకున్నా. ఒకసారి కలుద్దాం సార్ అని అంటే, అప్పుడు కలిసిన తర్వాత 6 months ట్రావెల్ చేసి అప్పుడు ఈ బుక్ ఫైనల్గా అసలు ప్రతి క్షణంలో ఏం జరిగింది, ఎట్లయింది, పుట్టిన కాంచెల్లి ఇన్ని సంవత్సరాల వరకు ఆ బుక్లో ఉంటాయి అన్నట్టు. సో సూర్యతేజ గారు అతను రైటర్ తను. సో తను ఆ బుక్ని రాసిండు. అది ఎట్లుంటుంది అని ఎగ్జైటింగ్గా నేను కూడా ఉన్నా, చూస్తున్నా. లైక్ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వస్తుంది, ఇంకో 4-5 రోజులలో వచ్చేస్తుంది. యాక్చువల్లీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది. బట్ నేను కూడా రివీల్ చేయాలనుకోవట్లేదు లోపల. బట్ టైటిల్ కవర్ పేజ్ ఒకటే మాత్రం చాలా ఇంప్రెస్ చేసింది. ద ఇండియన్ సైక్లిస్ట్, ఏ జర్నీ ఫర్ జనరేషన్స్. అద్భుతమైన క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సూపర్. చాలామందికి ఇది లైఫ్ టైం డ్రీమ్, వాళ్ళ మీద ఒక బుక్ రాయడం ఏంటి వేరే వాళ్ళు.
అసలు పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం యాక్చువల్లీ కానిది. ఎవరి బుక్ వాళ్ళు రాసుకుంటారు, అవును అవును. కానీ వేరే వాళ్ళు రాయడం అనేది చాలా గ్రేట్. అండ్ చిన్నపిల్లలు వీలైతే చిన్నపిల్లలు చదివితే బాగుంటుంది అది, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుద్ది అండ్ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది బుక్ కూడా. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా బ్రో, ఒక గంటన్నర సేపు మాట్లాడుకుంటున్నాం కదా, అలాంటిది ఒక దగ్గర 30 సంవత్సరాల పైన లైఫ్ అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, సో కంట్రీస్ గురించి స్మాల్గా మాట్లాడుకుందాం, చిన్నగా షార్ట్ డిస్కషన్. ఇప్పుడు మనం బేసికల్లీ చైనా మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర జనాభా ఎలాగో చైనాలో కూడా జనాభా ఎక్కువ. మనం అయితే ఇక్కడ ఎంత డిసిప్లైన్గా ఉంటామో మీకు తెలిసిందే. ఇప్పుడు చైనా వాళ్ళు కొంచెం డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళు కొంచెం చాలా డిసిప్లైన్గా ఉంటారని వింటాం. సో మీరు ఏమంటారు అసలు వాళ్ళ డిసిప్లైన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా ఇలాగే విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మీరు అన్నట్టు డస్ట్బిన్ లాగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పాడేసి, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి ఇలాగే ఉంటారా? వాళ్ళు కొంచెం బాగుంటారా? తండ్రి స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు స్ట్రిక్ట్గా పెరుగుతారు. అంటే తల్లిదండ్రులు ఎలా నేర్పిస్తే పిల్లలు చిన్నప్పటి నుండి పిల్లలు కూడా అలానే ఒక ఏజ్ వచ్చే వరకు అలానే సిస్టమేటిక్గా ఉంటారు. అందరు పిల్లలు ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు పండిత పుత్ర పరమశుంఠ అనే ఒకటి ఉంటుంది. పండిత పుత్రుడు అయినంత మాత్రాన వాడు గొప్పవాడు అవ్వాలని ఏం లేదు. ఇక్కడ మన దేశం అనేది పండితులు, పుత్రులం మనం పరమశుంఠల్లాగా, అంటే కొంతమంది తయారవుతుంది. అండ్ ఇంకొకటి చాలా మందిలో ఉన్నది ఇట్లా ఉండాలి, నా దేశం కూడా ఫారెన్. ఎందుకు నేను నా దేశం గురించి వీళ్ళని ఎందుకు అంత క్రిటిసైజ్ చేసి ఎప్పుడైనా ఒక వీడియోలో మాట్లాడినా అంటే, ఇప్పుడు మనము ఒక దేశం పక్క దేశానికి వెళ్ళినప్పుడు మనకన్నా చిన్న దేశం, మనకన్నా రీసోర్సెస్ తక్కువ అండ్ మనకన్నా తెలివి తక్కువ ఉన్న వాళ్ళందరూ ఎంత నీట్గా ఎంత క్రేజీగా బ్రతుకుతున్నారు. ఆ లైఫ్, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనము ఎందుకు పక్క దేశాల మీదకి వెళ్ళి చూసుకుంటా అక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయి, అక్కడ సంపాదించాలి, అక్కడ సెటిల్ కావాలని ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఇండియాలోనే సెటిల్ కావచ్చు కదా. అంటే మన దాంట్లోనే ఇప్పుడు మన వాళ్ళందరూ పక్క దేశాలలో పోయి మన టెక్నాలజీ, మన బ్రెయిన్లు అంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసి వాళ్ళు కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. మరి మన ఇంటి దగ్గర డబ్బులు లేవా అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం పక్క వాళ్ళకి కూడా అప్పులు ఇస్తాం, రైట్? సో మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మన వాళ్ళు అక్కడ దాకా పోతున్నారంటే ఎక్కడో ఒక దగ్గర లోపిస్తుంది. ఎక్కడ లోపిస్తుంది అని అంటే, ఇప్పుడు చైనాతో పోల్చుకుంటే నేను చైనాలో సింపుల్గా చెప్తా, దానికి ఆన్సర్ మీరే చెప్పండి. చైనాలో ఒకరోజు రైడ్ చేస్తుంటే సాయంత్రం 7 అయింది. 7 అయితే ఒక సిటీలో ఆగాల్సి వచ్చింది. సిటీలో మనం ఎట్లనైతే ఇప్పుడు ఆపోజిట్గా కూర్చున్నాము, సో దట్ అక్కడ ఒక షాప్ ఉంది, డెలివరీ. ఏం డెలివరీ? అమెజాన్ ఇట్లుంటాయి కదా, అట్లా ఒక డెలివరీ ఉన్నది. సో అట్లా డెలివరీ దగ్గర స్టాక్ అంతా ఫుల్ అయిపోయిందని చెప్పేసి 7-8 గంటలకు వాడు క్లోజ్ చేసుకున్నాడు. నేను అన్నే టెంట్ వేసుకున్నా, ఆపోజిట్గా క్లోజ్ చేసుకున్నాడు. ప్రోడక్ట్ అంతా ఆడ పడేసిండు, డెలివరీస్ అన్నీ ఆడ పడేసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేను రాత్రి అంతా షాక్ అవుతాను. అరే వీడు ఎత్తుకపోతే ఎట్లా? మనము ఇక్కడ అమెజాన్లో డెలివరీ పెడితే ఫోన్ల బదులు ఇటుకలు వస్తాయి, కొన్నిసార్లు సబ్బు బిల్లలు వస్తాయి, పవర్ బ్యాంకులను లోపల బ్యాటరీలు పెట్టి అమ్ముతారు మనల్ని, రైట్? అట్లా జరిగినాయి, చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్లలో. డెలివరీ అని పెట్టారు కొత్తగా, ఇంకా అట్లా జరుగుతుంది. ఇక్కడ చూస్తే పొద్దుగాల వచ్చేసిండు వాడు 7-8 గంటలకేమో. రోడ్డు మీద ఉన్న సరుకు ఏదైతే దాని షాప్ మీద ఉన్న సరుకు అంతా మళ్ళీ బండ్లోకి ఎక్కించుకొని పోయి డెలివరీ చేస్తాడు. ఓకే, నమ్మకం అది ఏంటో. మన ఇంటి ముందట పాల ప్యాకెట్లు అయితే పాల ప్యాకెట్లు మాయమైతే చాలా సార్. అంతెందుకు మీకు అంటే ఇలాంటి కేసెస్ కూడా విన్నాం. ఫుడ్ డెలివరీ యాప్స్లో కూడా కొన్ని కేసెస్ ఏమన్నాం అంటే, వాళ్ళు ఓపెన్ చేసి తినేసి డెలివరీ చేశారు అనే కంప్లైంట్లు కూడా విన్నాం. ఉంటారు ఎక్కడో ఒక దగ్గర కొన్ని ఇలాంటి నమ్మకం లేని మాట్లాడినాం. అంటే మనం ఎవరైనా మనం ఇంట్లో లేకపోతే, నేనే ఇప్పుడు నాకు డెలివరీ వచ్చింది, ఎవరికో డెలివరీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయని చెప్పి ఫోన్ కన్ఫర్మేషన్ కోసం వాళ్ళకి ఒకసారి ఫోన్ ఇవ్వి అని చెప్పి అడుగుతాం. అంటే మన మీద మనకున్న నమ్మకం అంతా మన దగ్గర. సో మీరు ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చైనా మనంతనే ఉంటుంది, మన పాపులేషన్ ఎక్కువ అని అంటాం కదా. చైనాలో కూడా పాపులేషన్ ఎక్కువనే ఉంటుంది, భూమి పెద్దదే మనకన్నా. సో ఆల్మోస్ట్, కానీ అక్కడ అందరు జనాలు బతకలేరు, ఉన్న కన్నే కుప్పలుగా బతుకుతారు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ చూసుకుంటే, ఒక సినిమా థియేటర్ చూసుకుందాం, మనం ఫారెన్ థియేటర్స్ మన థియేటర్స్కి మనము చేసుకుందాం. సో చాలా గలీజ్గా ఉంటాయి. మన ఎట్ ద ఎండ్ పోయే వరకు ఒకడు సీట్ కింద ఉంచుతాడు, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో మీరు గమనించండి. సో ఎక్కడ లోపిస్తుంది ఇదంతా అని అంటే, ప్రజలు
గవర్నమెంట్ ఇప్పుడు అంటే మన దగ్గర రూల్స్ లేవా అంటే ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా ఫైన్ అయ్యారా, రోడ్ల మీద ఉంచితే ఫైన్ ఉన్నది, బయట స్మోక్ చేస్తే ఫైన్ ఉన్నది, బయట లైక్ టాయిలెట్ చేస్తే ఫైన్ ఉన్నది, అడవులలో మంటలు పెడితే ఫైన్ ఉన్నది, లంచం ఇస్తే ఫైన్ ఉన్నది, లంచం ఇవ్వాలని చూసినా లంచం తీసుకున్నా ఫైన్ ఉన్నది, అంతేనా కదా, అన్నిటికీ ఉన్నాయి కదా. కానీ ఎక్కడ భయము ఒక భయం ఉన్నా కూడా సరే చూస్తుంటే వాడు కెమెరా ఉన్నంతసేపు ఒకలా ఉంటాడు, కెమెరా లేకుంటే ఒకలా ఉంటాడు, రైట్. సో ఎక్కడ లోపిస్తుందంటే వ్యక్తులలో, మనుషులలో. నేను ఒక్కడిని పోతే ఏమొచ్చిందిలే, నేను ఒక్కడిని ఉంచితే ఏమొచ్చిందిలే, నా ఒక్క బైక్ ఒక్కసారి ట్రాఫిక్లో కెమెరాలు ఉన్నావంటే నువ్వు 80 స్పీడ్లో పోతావు, కెమెరాలు లేవంటే 130లో పోతావు. పొలిటీషియన్ కొడుకు అయితే నీ ఇష్టం ఉన్నట్టు పోతావు. అంటే ఇక్కడ బయట జపాన్లో నువ్వు సీఎంఏగా, నువ్వు పిఎంఏగా, నువ్వు కోటీశ్వరం, నువ్వు ఇవ్వనివన్నాగా ఒక రెస్టారెంట్లోకి వెళ్ళిపోయినావు అంటే నీకు ఆకలిని చూస్తారు, కడుపులో తిండి పెడితే పోతారు. మన దగ్గర వచ్చే వ్యక్తిని బట్టి అక్కడ రెస్పెక్ట్ మారుతూ ఉంటుంది. అంటే ఆ క్యాడర్ని బట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితేనే బిడ్డనిస్తా అని ఒకళ్ళు కూర్చుంటారు. లైక్ ఇట్లా ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు మన వాళ్ళే ఇంకా బయట దేశానికి పోయి రేసిజం అని, ఈవెన్ మొన్న యూఎస్లో ఒక అతనే అన్నాడు, అంటే ఎందుకు వచ్చిర్రా మీరు, లైక్ వెళ్ళిపోండి అది ఇది అని చెప్పేసి అని అన్నాడు. అంటే మనం దాన్ని అనుకుంటాం రేసిజం అది అని చెప్పేసి అని అనుకుంటాం. పాపం వాడి బాధ ఏంటంటే వాళ్ళ జాబులన్నీ మన తెల్లితోటి మనం అన్నీ కొట్టేసుకొని మనం ఆడ జాగాలు కొని మన రియల్ ఎస్టేట్ కూడా వేసి చేస్తాం. రేసిజం ఇండియాలో లేదా? రేసిజం ఇండియాలో ఉంది బ్రో. ఎట్లా చెప్పాలా, స్కూల్లో మనము క్లాస్లో కూర్చున్నప్పుడు ఇదంతా మనకు నేర్పించక, అరే పొట్టోడా, అరే కర్రోడా, అరే గుడ్డోడా, అరే మెల్లోడా, అరే నత్తోడా, అరే బండోడా, అరే బక్కోడా, ఏం నేర్పిస్తున్నా? డైరెక్ట్ అదే కదా రేసిజం అంటే. లైక్ వాడి యొక్క అవయవ లోపము లేకుంటే వాడి యొక్క లోపాలని, అరే కులపోడా, క్యాస్ట్ విషయంలో రేసిజం, తక్కువడా ఎక్కువడా, రైట్, అంతేనా. డబ్బుల విషయంలో రేసిజం, అరే పేదోడు వాడు, బిచ్చపోడు వాడు, ఆటో తోలుకుంటోడు వాడు, డెలివరీలు చేసేటోడు వాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా లేదు కదా. అంటే నువ్వు ఇక్కడ మొత్తం నువ్వు రేసిజం చూపించుకొని అవన్నీ చూపెట్టుకొని ఫారెన్కి వెళ్ళేసి అక్కడ నాకు రేసిజం ఉండొద్దు, నన్ను చూడొద్దు, నన్ను అట్లా అనొద్దు అని అంటే అది ఎట్లా నడుస్తుంది? నువ్వే ఇక్కడ ఎన్నో చూసుకుంటావు. రేసిజం అంతటా ఉంటుంది. మనుషులలో ఉండాలి బ్రో, మార్పు అనేది మనుషులలో ఉండాలి. ఈ దేశం మారాలన్నా, మన ఇల్లు మారాలి అంటే మన ఇంట్లో ఉన్న నాన్న, ఇప్పుడు మీ నాన్న సిగరెట్ తాగడు, మందు తాగడు, మీ అమ్మని కొట్టడు, అక్కను తమ్ముని తిట్టడు, కొట్టడు, బెదిరించాడు, ప్రేమగా చూసుకుంటాడు. సో అప్పుడు నువ్వు నీ పిల్లలకి ఒక డూప్లికేషన్ ఇస్తున్నావు. ఏంటి అని అంటే నాకు వచ్చిన పిల్లల్ని కూడా ఇట్లా ప్రేమగా చూసుకోవాలి. అప్పుడు తండ్రి మీద ప్రేమ, తండ్రి చూపెట్టే డూప్లికేట్ అంటే డూప్లికేషన్ ఏంటంటే ఆయన చేసేది ఈయనకి చూస్తున్నాడు, చూసి నేర్చుకుంటాడు, రైట్. సో ఇక్కడ ఏంటనంటే మనం మరి ఇదే పీపుల్ మనం ఫారెన్ పోతాము, వాడు అన్ని రూల్స్ పెడతాడు, ఆ రూల్స్ని పాటిస్తాం. ఎందుకు అక్కడ పాటిస్తాం, ఇక్కడ పాటించాం? మనమే కదా. మన బిహేవియర్ కూడా ఒక బ్యాంక్లో పోతే ఒకలా ఉంటుంది మనది, హోటల్లో పోతే ఒకలా ఉంటుంది, సినిమా హాల్లోకి ఒకలా ఉంటుంది. బాధ్యత రాహిత్యం అన్నట్టు. సో ఇదంతా మనము చూసారా ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్లలో ఫుడ్ పెడితే ఎట్లా కొట్టుకుంటారు, పెళ్ళిలో ఫుడ్ కాడ ఎట్లా కొట్టుకుంటాం మనం, టక్క గిన్నెలు పెట్టి. ఇదంతా ఏంటంటే మనలో మార్పు రావాలి. దేశం చాలా మంచిది మనది, మనకు నేర్పించిన పద్ధతులు, కల్చరు మంచివి, చాలా మంచివి అక్కడ నుండి. కానీ ఎవడో ఒకరు గలీజోడు ఉంటాడు, నేను ఒక్కనే. అప్పుడు ఏమనిపిస్తుందంటే అరే మర్డర్ చేసినోడే మంచోడ్రా, దొంగతనం చేసినోడే మంచోడ్రా కాడికి వచ్చినాం మనం లాస్ట్కు. మంచి చేస్తే ఎవరికి నచ్చదు, చెడు అందరికీ నచ్చుతుంది. గోడ కట్టడం చాలా కష్టం, కూలగొట్టడం చాలా ఈజీ, ఏదైనా చెడు చేయడం చాలా ఈజీ. మన దేశం మనమే ట్యాక్సులు కట్టము, మనమే ట్యాక్సులు ఎగ్గొడతాము, అలానే లూప్ హోల్స్ కట్టుకుంటాము, క్యాష్ ఇప్పుడు చాలామంది బిజినెస్ చూస్తాను, వాడు కార్డ్ యాక్సెప్ట్ చేయడు, లైక్ డిజిటల్ పే యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే అవన్నీ బ్యాంక్లో పోతే ట్యాక్సులు తప్పించుకోవాలని క్యాష్ ఏమంటాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మనము బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మన క్వాలిటీ లైఫ్
క్వాలిటీగా ఉన్నప్పుడు మనం వేసే ఓటు క్వాలిటీ వ్యక్తులకు వేసినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో దేశం మస్తు డెవలప్ అవుతుంది. సో 2 టాపిక్స్ అయితే ఇందులో బాగా వచ్చినాయి. ఏంటంటే ఒకటి రేసిజం, ఇంకొకటి డిసిప్లిన్. సో ఇప్పుడు మీరు తిరిగిన ఈ అన్ని కంట్రీల్లో రేసిజం లేనిది, అంటే మిమ్మల్ని కూడా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వచ్చినప్పుడు చాలా చాలా బాగా గ్రాండ్ వెల్కమ్ చెప్పిన కంట్రీ ఏది? అంటే రేసిజం అయిపోయింది. డిసిప్లైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ కంట్రీ అంటే ఏం చెప్తారు? ఈ 2 కంట్రీలు చెప్పండి. వెల్ డిసిప్లిన్డ్ కంట్రీ అంటే జపాన్ అండ్ సౌత్ కొరియా అండ్ చైనా. రూల్స్ని కరెక్ట్గా పాటించడం కానీ ఇప్పుడు నీకు తెలుసా వేరే కంట్రీస్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు, మూవ్ అవుతూ ఉంటుంది. ప్రతి కంట్రీస్లో ట్రాఫిక్ ఉంటుంది కానీ జామ్ అవ్వదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే జామ్ అవుద్ది కానీ మెల్లిమెల్లిగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఏమవుతుంది అంటే మూవ్ అవ్వదు, జామ్ అవుతుంది. ఎందుకు జామ్ అవుతుంది అంటే చెప్తా. చౌరస్తాలో ఇటు పోయేటివి ఓకే, అట్లకెళ్ళి ఇటు వచ్చేటివి ఉంటాయి, ఇటు పోయేటివి ఇటు వచ్చేవి ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అటు ఇటు పోతాడు. కానీ అటు పోయేటోడు ఇటు పోవాలి, ఇటు పోయేటోడు ఇటు పోవాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవ్వడు చూస్తలేని సర్రని ఒకడు వస్తాడు, పెడతాడు. ఇట్లా పోయేటోళ్ళు అందరూ వాడు పోయేదాకా ఆగాలి, అక్కడ సిగ్నల్ పడుతుంది. వాడు పోయేలోగా మళ్ళీ సిగ్నల్ క్లోజ్ అయిపోద్ది. నేను ఇప్పటిదాకా వెయిట్ చేసిన వీడియో బట్టి వాడైనా ఎవడు చూస్తాడు అని చెప్పేసి ఆటో వాళ్ళు ఉంటారు. నా సామి రంగా అమ్మో భయం అయితే ఆటోలు పక్కపండి సైక్లింగ్ చేయాలన్నా నాకు, అప్పుడు బండి తోలాలన్నా కూడా ఇట్లా మంచిగా పోతాడు. ప్యాసింజర్ రఫ్ని ఇటు తిప్పుతాడు, వెనుకోడు గాల్లో కలిసిపోయినా పర్లేదు. అంటే అందరు అలా ఉండరు. సో లైక్ దీనివల్ల నేను కూడా అంటే లెఫ్ట్ వెహికల్ వెళ్ళడానికి కూడా సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఆటో ఫార్ములా కొంతమందికి మాత్రం అప్లికబుల్. ఎక్కించుకున్నప్పుడు వాడు ఒక లారీలో ఫీల్ అవుతాడు, అంటే 10 మందిని 11 మందిని ఎక్కించుకుంటాడు. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బైక్లా ఫీల్ అవుతాడు, ఎందుకంటే లెఫ్ట్లో ఎంత సందు ఉన్నా పర్లేదు దానిలో దూరిపోతాడు. అమ్మో నాకు మొన్న వడోదర పోయినప్పుడు అయితే నాకు భయం అయింది. వాడు ఎట్లా దారుణంగా నడుపుతున్నారు వాళ్ళు. సో అట్లా ఇక్కడ కూడా చూసిన నేను, నడుపుతారు మన వాళ్ళు. ఈ హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ప్లేస్లో ఉన్నారు. లైక్ అపరిచితుడు సినిమాలో ఎట్లయితే వాడికి కోపం వస్తే నాకు కూడా అట్లే కోపం వస్తుంది. భయం అవుతుంది నాకు బండి నడపాలన్న. ఇప్పుడు అన్ని కంట్రీస్లో 2.5 సంవత్సరాల దాకా బయట ఉండి తోలుకుంటూ వచ్చినా కదా, సడన్గా హైదరాబాద్లో బండి తీసిన తర్వాత నాకు లైక్ భయం అవుతుంది. వాళ్ళంటే స్ట్రైట్గా పోతారు, ఇట్లా పిచ్చి పిచ్చిగా టక్కున టర్న్ చేసి ఇవేమి ఉండవు కదా మ్యాక్సిమం, చాలా వరకు ఆ లైన్లోనే పోతారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా పోతాను నేను, అదే టక్కున ఒకటి నడపగానే పోయి వెనకకి వెళ్ళి గుద్దిన, బ్రేక్ వేసిన, దగ్గరికి పోయి ఆగి ఇట్లా టన్ మని సౌండ్ వచ్చింది. గుర్తుపట్టి సౌండ్ వాడు పట్టించుకుంటలేడు, వాడు వాడిదే. అమ్మ ఇంకా దారుణం. ఇప్పుడు వేరే కంట్రీలో యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, వాడు ఏం చేస్తారంటే బండ్లు అక్కడ ఆపుతారు, పక్కకు తీస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ నువ్వు పోయి ముందట ఉన్న కారు ఆటోని గుద్దినావు అనుకో, వాడు ఒక బూత్ తోటి బయటకు వచ్చి నీ గల్లా పట్టుకొని పట్ట కొట్టి తీ పైసలు తీ అంటాడా లేదా? అవును, లీగల్గా ఒక వే ఉంది కదా, మరి అది ఫాలో అవుతారా? అవరు. ఎందుకంటే వీడాలే ఉంటాడు, ఆడాలనే ఉంటాడు. సో ఇదంతా ఏంటి అని అంటే జామ్ అవుతుంది అని అంటే ఇట్లా వచ్చి అన్ని సైడ్లలో ఇట్లా పోతారు. దానివల్ల అందరికీ లేట్ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఆగితే పోతుంది కదా అది. సో మీ రేసిజం లేకుండా మిమ్మల్ని బాగా ఆహ్వానించింది, చేతులు చాచి రేసిజం ఎక్కడ లేదు. అంటే రేసిజం అంటే ఉండొచ్చు వేరే పీపుల్, అంటే ఎంతైనా కొంచెం ఈ పార్షియాలిటీ ఉంటుంది. మన వాళ్ళు పరాయవాడిని కొంచెం పరాయవాళ్ళకే చూస్తారు కొన్ని చోట్ల. అదేం లేకుండా ఒక ఇండియన్ సైక్లిస్ట్ వస్తే అన్ని కంట్రీస్ చాలా బానే ప్రేమగా చూసుకున్నాను. ఏంటంటే అది కారణం ఏంటంటే నేను సైక్లిస్ట్ని కాబట్టి, నేను ఎక్కడి నుండో సైక్లింగ్ దొక్కుంటూ వస్తున్నాను కాబట్టి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ క్యూరియాసిటీ ఉంటుంది. నార్మల్గా జనరల్గా పోతే నాకు కూడా రేసిజం కనపడవచ్చు. సో కొరియాలో ఒకసారి రేసిజం అప్పుడు మీకు తెలుసా, కొరియాలో ఒక బోర్డు పెట్టారు, ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్. వాళ్ళకి ఎంత బల్బు ఉండాలి? ఎందుకు అలా అంటే మీరు చెప్పండి, ఎంత బల్బు ఉండాలి? అట్లా చాలా దారుణం కదా కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఆలోచిద్దాం. నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని పబ్కి పోయినావు, నేను వేరే కంట్రీ వాడిని, ఇండియా వాడిని, నువ్వు కొరియన్ అనుకుందాం, పబ్కి పోయినావు. నీకు తెలుసు మన వాళ్ళు సుక్క పడితే ఏం చేస్తారో తెలుసు, నేనే మొగోడిని అంటారు. పోయినోడు పోకి ఏం చేస్తాడు,
ఆ పోర్ని చూస్తాడు, మ్మ్. గెలుకుతాడు. మన వాళ్ళ దృష్టిలో ఫారినర్స్ అంటే ఏంటంటే ఇట్లా అంటే అట్లా వస్తారు అని ఆలోచిస్తారు. వాళ్ళకి వాళ్ళతో అంటే వాళ్ళు తోడు పోతారని అందరు అట్లా ఉంటారా? మ్మ్. ఉండరు. పోయినా నేను వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ తోటి అసభ్యంగా బిహేవ్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు? కొడతాను, లాక్ కొడతాను. ఇండియాలో కొడతావు, మ్మ్. కానీ అక్కడ కొట్టరు, మ్మ్. కంప్లైంట్ ఇస్తారు. ఓకే. ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? పబ్ ఓనర్కి. ఉన్న బాక్సర్స్నో వాళ్ళనో వీళ్ళనో, బాక్సర్స్కి ఇట్లా అట్లా ఏమి ఉండరు కానీ ఉంటారు కొన్ని ప్లేసెస్. వాళ్ళకి చెప్తాడు, పిలుచుకొచ్చి ఎవరు చూసుకోపోరు అంటారు. పోలీసు వాళ్ళని పిలిస్తే పోతారు, వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వాడు ఎవడు వీడు ఇండియా మ్మ్. ఏం చేసిండు, పిల్లని గెలికిండు, వీనికి మేనర్స్ లేదు. మ్మ్. అలా ఒకటి చూస్తాడు, 2 చూస్తాడు, 3 చూస్తాడు. ఇలా మనోళ్ళు పోయి చాలా వరకు అట్లానే చేసిరు అన్నట్టు పబ్బులల్లో. ఓకే. తాగినాక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి మ్మ్. అందరూ తాగి పండుకుంటే ముచ్చట పెట్టుకుంటే ఇండియాలో మాత్రమే తాగినాక లొల్లి అప్పుడు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మృగం బయటికి వెళ్తుంది. ఇక కొడితే పెళ్ళాన్ని కొట్టుడు, లేబర్ అయితే కొంచెం అయితే బయటకు వచ్చి ఇవన్నీ జరుగుతాయి. ఇలా చేయడం వల్ల వాడు ఏం చేసిండంటే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్ అని పెట్టిండు. ఓకే. ఇది ఇప్పుడు racism లాగా అనిపించిందా ఇప్పుడు నీకు statement? బల్బ్ లాగా అనిపించిందా? వాడి తరపున చూస్తే ఎట్లా అనిపించింది? ఓకే. ఓకే. స్టేట్మెంట్ కరెక్టే. ఓకే. వాడి ఎక్స్పీరియన్సెస్ వాడుకున్నాయి. దీనికి ఇక్కడున్న మీడియా మ్మ్. ఆ బయట డాగ్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ టు పబ్. మ్మ్. దీని గురించి ఏమని నేను విన్నాను. ఇక్కడ మీడియా అంతా ఇష్టం ఉన్నట్టు రకరకాల డాగ్స్ ఆర్ అలౌడ్ బట్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి అది అప్పుడు బ్రిటిషర్స్ పెట్టారు. అప్పుడు బ్రిటిషర్స్ అప్పుడు పెట్టారు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టారు. సో ఇక్కడున్న మీడియా ఏంటంటే ఆ కంట్రీని మొత్తం బ్యాడ్ చేసింది. మరి ఆ కంట్రీ అలాంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటిది? చైనాలో నేను షెంజన్ సిటీలో ఉన్నా, షెంజన్లో ఉన్నా. ఎలక్ట్రానిక్ బిగ్ మార్కెట్ లైక్ నార్త్ స్టేట్. కొంతమంది పీపుల్ ఏం చేశారంటే బాగా తాగిర్రు, రోడ్డు మీద మొత్తం కక్కి కొట్టుకుంటారు. చైనా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని ఆపడానికి వేరే కంట్రీస్లో పోలీసు వాళ్ళు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు. సార్ అని చెప్పేసి రిక్వెస్ట్గానే వాళ్ళని కార్లలో ఇళ్ళనో కూర్చుని వాళ్ళ హోటల్కి పంపించడం అట్లాంటివి చేస్తారు. లేకుంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి దిగినాక పంపిస్తారు, లేకుంటే ఏమైనా ఫైన్ వేస్తారు. ఇక్కడ కుక్కలను కొట్టినట్టు కొడతారు. రైట్. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు? టూరిస్టులను ఈ అమ్మ గలీజ్ నా కొడుకులు వీళ్ళందరూ ఇట్లా చేస్తారని పిజ్జాలు ఇచ్చడం బంద్ చేస్తాడు. లేదంటే వాడు ఏం చేస్తాడు? అమ్మ వీళ్ళతో పెట్టుకుని దూరం పోతాడు. మూర్ఖుడి పక్కకు ఉండకుండా దూరం పోవడం బాధించడం మంచిది కాదంటారు కదా. వాడు ఎవరినో చూస్తాడు అట్లా దూరం వెళ్ళిపోతాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు పాపం వేరే వాడి దృష్టిలో వేరే వాడి వల్ల వానికి అట్లయింది. నిన్ను ఒక కుక్క కొరికింది, ఇంకోసారి కుక్క దగ్గర పోవాలంటే భయపడతావా లేదా? కానీ ఈ కుక్క అలాంటిది కాదు, మంచిది. అది మంచి ప్రేమగా నీ దగ్గర తోగొప్పుకుంటూ వస్తుంది. కానీ వేరే కుక్క కొరకడం వల్ల నువ్వు కుక్క అంటే భయపడతాను. రైట్. వేరే కంట్రీస్లో కూడా ఎవరైనా ఒకటి మన పైన రేసిజం చూపెడుతున్నాడు అని అంటే ప్రాబ్లము మనం క్రియేట్ చేసిందే. ఓకే. కానీ అదే కంట్రీస్లలో చాలా మందికి అలాంటి అనుభవం కాలేదు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో నన్ను పిలిచి వాళ్ళ ఇళ్ళలో నాకు తిండి పెట్టి వాళ్ళ వాషింగ్ మిషన్లలో నా బట్టలు ఉతికిచ్చి వాళ్ళ ఇంట్లోకి అలో చేసి వాళ్ళ తిండి పెట్టి వాళ్ళ కల్చర్ చూపెట్టి వాళ్ళతో ఫోటోలు చూపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళు నాకు బెడ్రూమ్ ఎవ్వనివి నువ్వు రోడ్డు మీద ఎవ్వనో ముఖం తెలియని పిలిచి ఇంట్లో నువ్వు బెడ్రూమ్ ఇస్తావు ఒకటి? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ఇస్తావా నువ్వు? ఛాన్స్ లేదు. ఇంట్లో కూడా అడుగు పెట్టనియవు. అంటే వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎదురుకాలి కాబట్టి వాళ్ళు రేసిజం చూపెట్టలేదు. దిస్ ఈజ్ వాట్ రియాలిటీ యాక్చువల్లీ. నైస్ సూపర్. సో కొరియా టాపిక్ వచ్చింది కాబట్టి సౌత్ కొరియాకి మన దగ్గర ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ BTS అది అండ్ వాళ్ళని చూడడానికి ఇక్కడ గింజుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ అమ్మాయిలు. మీకు ఏమనిపించింది? వాళ్ళు నిజంగానే వాళ్ళ స్కిన్ ఒక గ్లాసీ స్కిన్ అని, అద్భుతమైన స్కిన్ అని, ఆ స్కిన్ టోన్ ఎవరికే ఉండదని ప్రపంచంలో, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో మీరు రియల్గా సౌత్ కొరియా పీపుల్ చూసినప్పుడు నిజంగా వాళ్ళ స్కిన్ అంత అద్భుతంగా ఉందా? వాళ్ళని చూడగానే అమ్మా ఇంత అందమైన అజంతా శిల్పాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని అనిపించిందా? అట్లేం అనిపించలే. వాళ్ళు ఏమంత అందంగా ఉండరు. ఓన్లీ ఇప్పుడు చెప్తా విను, సీరియస్గా చెప్తా విను. బయట దేశము ఇండియాలో ఉన్న సినిమాలు చూస్తుంది, ఓకేనా? సినిమాలు చూసినప్పుడు ప్రభాస్ని చూస్తుంది. అతను ప్రభాస్ని చూసి ఏమనుకుంటారు? ఇండియన్ అందగాడు, ఇండియాలో ప్రభాస్ లాగా ఉంటారు జనాలు, మస్తు ఉంటారు అని చెప్పేసి జనాలకి ఇండియా అంటే ప్రభాస్ గుర్తొస్తాడు. జపాన్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చాలా మందికి. ఎన్టీఆర్ చూస్తే లైక్ చాలా ఇష్టపడతారు వాళ్ళు. ఎన్టీఆర్ ఇట్లా డ్యాన్స్ చేస్తారు ఇండియన్స్, ఓకేనా? సో ఇలానే ఎప్పుడు వీళ్ళు టీవీలలో వాళ్ళు చూసినవన్నీ
మాస్క్డ్ ఫేసెస్, అంటే మేకప్ వేసుకొని బ్యూటిఫుల్గా ఉండే ఫేసెస్. అదే ఒక కొరియాలో ఒక మూవీ చూడు నువ్వు, మూవీలో అన్ని రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ముసలోళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, రైట్? అప్పుడు చూసినప్పుడు అన్ని రకాల మనుషులు కనబడతారు అన్నట్టు. ఓకే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఉంటారు, వాళ్ళు ఎట్లాగో బ్యూటిఫుల్గానే ఉంటారు, వాళ్ళందరిని చూసి వాళ్ళందరూ అట్లనే ఉంటారు అనుకోవద్దు. విహీనులు ఉంటారు, అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టోళ్ళు ఉంటారు, పొడుగోళ్ళు ఉంటారు, లావోళ్ళు ఉంటారు, బక్కోళ్ళు ఉంటారు, జిమ్ బాడీ ఉంటుంది, ఏం బాడీ లేకుండా ఉంటారు, జుట్టు ఉంటుంది, జుట్టు ఊడిపోయి జుట్టు లేకుండా ఉంటుంది. అండ్ కొరియాలో మోర్ ఓవర్ యంగ్ లేడీస్ అందరూ మేకప్ లేకుండా బయటికి రారు. చాలా మేకప్ ఫేసెస్ ఉంటాయి. కొరియా ప్లాస్టిక్ సర్జరీకి చాలా ఫేమస్. థాయిలాండ్, వియత్నాము, ఇండియా నుండి కూడా చాలామంది కొరియాకి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకొని వస్తారు. సో పోయినాక కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో ఇవే గొడవలు జరుగుతాయి. పోయేటప్పుడు అందరూ వాళ్ళ పాస్పోర్ట్ పట్టుకొని పోతారు, వచ్చేటప్పుడు ముఖాలే మారితే వాడు ఎయిర్పోర్ట్లో గొడవ, ఇక నేను కాదు నువ్వు కాదు అని చెప్పేసి అందుకే తమ్ సిస్టమ్లు కూడా పెట్టారు అన్నట్టు. సో ఇలాంటివి ఉంటాయి. మీరు తెర పైన కనబడే బొమ్మలను చూసి మోసపోకండి, తెర వెనుక బొమ్మలు వేరే ఉంటాయి. సో అలా అని నేను అనట్లేదు, అలా అని నేను అందరినీ అనట్లేదు. మీరు చూసే BTS కానీ, బ్లాక్ పింక్ కానీ, మీరు చూసే కొరియన్ వెబ్ సిరీస్ కానీ, వాళ్ళందరూ యాక్ట్రెస్ ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి మీకు నచ్చుతుంది. బట్ రియాలిటీలో అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ కొరియాలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి నేను ఈ లోపు ఒక డిస్క్లైమర్ ఇచ్చుకుంటాను ప్లీజ్ డియర్ గర్ల్స్. చాలా మంది విన్నాను ఈ మధ్య ఏంటంటే ఇండియన్ బాయ్స్ వద్దు మాకు కొరియన్ బాయ్స్ కావాలని చెప్పి వాళ్ళ బయోల్లో కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఇది ఒక్కటి వినండి. వాళ్ళు పట్టించుకోరు అసలు. ఓకే, ఇంత చెప్పినా పట్టించుకోరంటారా? వాళ్ళు పట్టించుకోరు, కొరియా వాళ్ళు మనల్ని పట్టించుకోరంటారా? వాళ్ళకి బ్యూటీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేస్ చాలా నీట్గా ఉండాలి, ఫేర్ స్కిన్ ఉండాలి. మనదంతా డస్కీ బ్లాక్ అట్లుంటుంది కదా, వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. నేను ఇప్పుడు కొంచెం తెల్లగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను, నేను అక్కడికి వెళ్తే నల్లోనే వాళ్ళ దృష్టి అంతే, వాళ్ళ స్కిన్ టోన్ వేరు కదా. కానీ నువ్వు ఓకే సర్వైవ్ అవ్వగలుగుతావు, నాదంటూ సర్వైవ్ కాలేదు. మేబీ ఓకే డన్ డన్, ఆ టాపిక్ వదిలేద్దాం, మళ్ళీ ఇక్కడ రేసిజం వస్తుంది అంటారు వాళ్ళు. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కంట్రీస్ అన్నీ అయిపోయినాయి, వీటి గురించి మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వరకు వెళ్ళారు. ఆస్ట్రేలియా ఎలా అనిపించింది? బికాజ్ అది కొంచెం మనం చూస్తున్న కంట్రీస్లో కొంచెం రిచ్ కంట్రీ, పాష్ కంట్రీ, ఇప్పుడు ఈ కంట్రీస్తో పోల్చుకుంటే వెస్ట్రన్ కంట్రీ సారీ ఎస్, కొంచెం మొత్తం ట్రెడిషన్ అంతా వేరుంటుంది. ఈవెన్ మన ఇవన్నీ కూడా ఏషియన్ కాంటినెంట్స్లో ఉన్న కంట్రీలు కాబట్టి ఇప్పుడు చైనా, శ్రీలంక కావచ్చు, ఇలాంటివి థాయిలాండ్, ఇవన్నీ కొంచెం మనకు సిమిలర్గా ఉండొచ్చు. బట్ ఆస్ట్రేలియా అనేది కంప్లీట్ వెస్ట్రన్ కంట్రీ. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఇప్పటివరకు నేను ఎక్స్ప్లోర్ చేసిన ఏషియన్ కంట్రీస్ అన్ని కల్చర్ అంతా సిమిలర్ టు ఇండియా ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే వెస్ట్రన్ వచ్చిరంటే ఇక ఇప్పుడు కొడుకు ఒక ఆస్తి రాసేయరు, 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అయితే బయటికి వెళ్ళిపోతారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, 10th క్లాస్ నుండే బయట పని చేసుకుంటూ ఉంటారు, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ డ్రెస్సింగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళ స్పోర్ట్స్ వేరే ఉంటాయి, వాళ్ళైతే స్పోర్ట్స్కు చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. మన లేక స్కూల్స్ రాత్రి 8-10 గంటల దాకా ఉండవు, ఆదివారాలు శనివారాలు శుక్రవారాలు పని చేసుడు ఏముండదు, శుక్రవారం సాయంత్రం వచ్చిందంటే సోమవారం దాకా ఎవరు ఫోన్ చేయొద్దు, వాళ్ళకి మంచి పే ఉంటుంది. అండ్ రిచ్గా ఉంటారు, మంచిగా వారం మొత్తం పని చేస్తారు, వారం తర్వాత ఆ డబ్బులన్నీ ఎగరేస్తారు పబ్బులలో అట్లా ఇట్లా మొత్తం. ఇంకా అది కల్చర్ అసలుకి కంప్లీట్గా కల్చరల్ షాక్ అంటారు చూసినావా, అట్లా అవాక్ అయ్యే షాక్ వస్తుంది. ఎమోషన్స్ తక్కువ, ఒక స్ట్రక్చర్, ఒక డిసిప్లిన్. ఓకే, ఎమోషన్స్. ఆస్ట్రేలియా అంటే మీకు తెలుసో లేదో, ఆస్ట్రేలియా అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇంగ్లాండ్లో ఉన్న ఖైదీలని తీసుకొచ్చి సౌత్ సైడ్లో ఆస్ట్రేలియాలో పడేసారు. ఓకే, ఖైదీలని స్టోర్ చేయడానికి ఉపయోగించిన ఒక ఐలాండ్ అది ఆస్ట్రేలియా. సో అట్లా వచ్చిన ఈ ఖైదీలు ఆ కాలనైజేషన్లో ఆ బ్రిటిషర్స్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న లోకల్లో మన ఇండియాని ఎట్లనైతే చేసిర్రో, రాజుల వ్యవస్థను ఎట్లనైతే కూల్చేసిర్రో, అట్లనే అక్కడున్న లోకల్లో ఉన్న ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన జీన్సే ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళందరినీ కోత చూసి లక్షల మందిని చంపి అక్కడ మొత్తం ఆక్రమించుకొని వాళ్ళని బాలిసలు వేసి మంచి మంచి ప్లేస్లలోకి వెళ్ళి అందరినీ భయానికి వాళ్ళందరూ ఎడారి వైపు వెళ్ళిపోయి అట్లా తయారైన దేశం. బట్ అది ఒక బ్యూటిఫుల్ దేశం, చెప్పుకోవాలి, బ్యూటిఫుల్ దేశమే, కానీ అంతే స్కేరియస్ట్ దేశం కూడా. ఎందుకంటే
ఆస్ట్రేలియాలో చిన్న పురుగు గుట్టిన చచ్చిపోతాం. డేంజరస్. పాయిజనస్ స్నేక్స్, పాయిజనస్ స్పైడర్స్, పాయిజనస్ యాండ్స్, క్రొకడైల్స్ అండ్ షార్క్స్. షార్క్ అటాక్స్ తోటి కొన్ని వేల మంది చనిపోతారు ఆస్ట్రేలియాలో. సముద్రంలో బీచ్ అయినా ఈతకు పోతారు. నదులలో ముసళ్ళు తిని మస్తు మంది చచ్చిపోతారు, అయినా వీళ్ళు ఫిషింగ్కి వెళ్తారు. అడవులలో పాములు విషపూరిత కుడితే చచ్చిపోవడే ఉంటుంది. అలాంటి పాములు స్పైడర్లు ఇంత ఉంటాయి, ఇంత, అవి కుట్టిన చచ్చిపోతారు. ఇలాంటి అన్ని మంచి డేంజరస్ వినమస్ జీవులు ఉన్నాయి కూడా. ఏదైనా ఎదురైందో ఒకటైనా అలాంటి పాములు, షార్కులు, డాల్ఫిన్స్. బాగుంది. డాల్ఫిన్స్ మంచిగానే ఉంటుంది దాని ఎపిసోడ్ అంతా. ఓకే ఓకే. నాన్ వేషన్ గురించి వద్దాం. ఏంటి ఇప్పుడు నాన్ వేషన్కి మీకు ఏంటి ఎప్పుడైనా ఈ సందర్భాలు, కలిసిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు? యాక్చువల్గా తను డిఫరెంట్ కాంటినెంట్లో ఉంటున్నాడు, నేను లైక్ వేరే కాంటినెంట్లో ఉంటున్నాము. ఎప్పుడు ఒకే దేశంలో మేము ఇద్దరము, అంటే కనీసం ఒక కాంటినెంట్లో కూడా ఉన్నది ఎప్పుడు లేదు. సో దట్ మేము ఎప్పటి నుండో లైక్ ఒక 4 years నుండి ఫ్రెండ్స్ కాబట్టి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంతే. ఫ్రెండ్షిప్ అంతే, నథింగ్, ఇంకేం లేవు. బట్ ఒక మంచి లైక్ మంచిగా అభిమానిస్తాడు. సో నేను చేసే రైడ్ ఏదైతే ఉందో తను మంచి దానికి రెస్పెక్ట్ ఇస్తాడు. సో దట్ చూస్తాడు, తను వ్యూస్ కోసం కాకుండా, ఏదో పైసల కోసం కాకుండా జెన్యున్గా ఈ అబ్బాయి చేస్తున్నాడు సో అని చెప్పేసి తను అప్రిషియేట్ చేస్తాడు. ఓకే. మనోడు జర్నీ మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మనోడు కూడా చాలా ఒక ఫెయిల్యూర్ నుంచి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కాకపోతే డిఫరెంట్ కొత్త జానర్స్ మనోడు కూడా ఎక్స్ప్లోర్ చేసి, మీరైతే స్టిక్ ఆన్ అయ్యారు ఒక దానికి, స్టిక్ ఆన్ అయ్యి వెళ్తున్నారు. మనోడు అవసరమైతే కాంట్రవర్సీలు లేవనెత్తుతూ ఉంటాడు, వాళ్ళని వెళ్ళి తిడతాడు, బూతులు మాట్లాడుతూ ఉంటాడు. సమ్ టైమ్స్ కొన్ని కనువిప్పు కలిగించే మాటలు కూడా మాట్లాడుతాం. సో ఇది హోల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది? యూట్యూబ్లో ఇంతవరకు ఒక్క వీడియో కూడా చూడలేదు అతనిది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూశాను. సో ట్రావెలింగ్ పక్క పెడితే తను ఏమనుకుంటాడంటే, ఇండియా ఇట్లుంది, ఎట్లయితే నాకు ఒక ఆవేదన ఉంటుంది కదా, ఎప్పుడైతే మనం ఫారెన్కి వెళ్తామో ఇండియాలో ఉండి ఇలా మాట్లాడలేము. ఎందుకంటే మనం ఇప్పుడు నీ ఇంట్లో కూర రోజు తిని నువ్వు సూపర్ ఉంది అని అంటావు, పక్క వాళ్ళ కూర తిన్నప్పుడే కదా నీ కూర బాగుందా చెడ్డ ఉందా అని తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ 15 దేశాలు తిరిగినప్పుడే కదా నా దేశం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనే ఒక తపన, ఒక కంపారిజన్, ఒక కోపం, ఎందుకు ఇక్కడ ఈ వ్యవస్థ ఇట్లా ఎందుకు ఉంది, ఇంత నెగ్లిజెన్స్ తోటి ఎందుకు జనాలు ఉన్నారు, ఎందుకు ఇట్లా రోడ్ల పొంటి తిరుగుతున్నారు, ఇంత లైక్ ఎందుకు వేరే కంట్రీలో ఎవరు కూడా రోడ్ల పొంటి ఊపర్ మీటింగ్లు వేసుకొని టైంపాస్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు పార్ట్ టైం అనో అదో ఇదో అని, ఎందుకు వేరే కంట్రీలో డాడీ బండి కొని, అమ్మ బండి కొని, అమ్మ సెల్లు కొని, డాడీ సెల్లు కొని అని చెప్పేసి ఎందుకు అడుక్కుంటలేరు, ఎందుకు టార్చర్ పెడతలేరు, వాళ్ళు ఎందుకు సంపాదించుకుంటున్నారు, ఎందుకు నా యూత్ అంతా ఇట్లా చెడిపోతుంది, ఇట్లా అమ్మాయిలు ఎంబడిపడి, లేకుంటే యాసిడ్ అటాకులు చేసుకుంటా, ఖాళీగా గంజాయిలు తాగుకుంటా, లేకుంటే రేపులు చేసుకుంటా, ఇలా ఎందుకు వీళ్ళందరూ ఉంటున్నారు, ఈ యూత్ అంతా ఇంత బాగుంటుంది, ఎందుకు మన స్టూడెంట్స్ ఇక్కడ నుండి పోయి నానా కష్టాలు పడి అక్కడ చదువుకొని పైసలు సంపాదించి హ్యాపీగా సెటిల్ అవుతున్నారు, ఎందుకు పక్క దేశంలో ఏమున్నది, నీ దగ్గర ఏం లోపించింది, మన దేశంలో ఎంత ఉంటే ఎంత బాగుంటుంది అనే ఒక తపన ఏదైతే ఉన్నదో ఆ ఆవేదనతోటి మాట్లాడే వర్డ్సే కానీ ఏదో నా దేశం ఇట్లా అట్లా అని కాదు. ఎందుకంటే మన దేశం అన్ని భూమి అంత ల్యాండే, కానీ దాని మీద వచ్చే మనుషులు చెడగొడుతున్నారు అంతే. ఓకే. సో ఈవెన్ అక్కడ కూడా మనం డ్రగ్స్ బేస్డ్ సినిమాలు లేదంటే ఇవన్నీ కూడా చూస్తాం, సైకో పాత్ లాంటి సినిమాలు చూస్తాం. మనుషులు ఉండొచ్చు మేబీ అక్కడ కూడా అలాంటి వాళ్ళు. ఇగో మనుషులు అందరూ మంచోళ్ళు కాదు, మనుషులలో చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, అన్ని దేశాలలో ఉన్నారు. అదే. సో ఇప్పుడు ఇండియన్ హెరిటేజ్ అంతటిని మీరు ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఏది మిమ్మల్ని బాగా షాక్ చేసింది, అంటే ఇది ఉందా భూమి మీద అని అనిపించింది? మేఘాలయ అసలుకి చాలా బ్యూటిఫుల్ స్టేట్. మీకు తెలుసో లేదో, ఇండియా ఒక్కటి మిగతా 190 సంథింగ్ 6 దేశాలు, అవన్నీ 195 దేశాలు ఒకటి తెలుసా? ఎందుకంటే ఒక భూమి మీద ఏమేమి ఉంటుంది, మంచు ఉంటుంది, ఎడారి ఉంటుంది, సముద్రాలు ఉంటాయి, అడవులు ఉంటాయి, అంతేనా కదా? ఇండియాని చూసుకుందాం, కింద త్రూ ద ఎంటైర్ ఇండియా బార్డర్ సౌత్ మొత్తం బీచెస్, తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ,
ఆంధ్రప్రదేశ్, అటు సైడ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ మంచి దట్టమైన అడవులు ఉన్నాయి. అడవులలో డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. బైసన్స్ ఉన్నాయి, టైగర్స్ ఉన్నాయి, బెంగాల్ టైగర్స్ ఉన్నాయి, అండ్ పులులు అన్నీ ఉన్నాయి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఓకేనా. పైనకి వెళ్తే మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మనం లదాఖే చూసుకోవచ్చు, ఉత్తరాఖండే చూసుకోవచ్చు, హిమాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు, ఇటు నేపాల్ సైడ్ చూసుకోవచ్చు, ఇటు మన పైన సిక్కిం చూసుకోవచ్చు, అటు అరుణాచల్ ప్రదేశ్ చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, మంచుతో కప్పబడిన ప్రదేశాలు, మంచి స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి మనకు. మన గుజరాత్ సైడ్ దగ్గర చూసుకుంటే రాజస్థాన్ మొత్తం ఎడారి చూసుకోవచ్చు మనం, మంచి డెజర్ట్, సూపర్. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఓకే ఇట్లా కూడా ఉంటుందా అనే థాట్లో అట్లా ఉంది. లెఫ్ట్ ఎడారి, రైట్ 365 రోజులు వర్షం పడే అడవులు, కింద మడ అడవులు, అండ్ మంచి మంచి బీచెస్, సూపర్ గోవా కానీ, గోకర్ణ కానీ, మన ఈ మురుదేశ్వర్ కానీ, కేరళ బీచెస్ కానీ, ఇటు తమిళనాడు బీచెస్ కానీ, ఇటు సైడ్ ఒడిస్సా దగ్గర వెస్ట్ బెంగాల్ అటు దాకా బీచెసే ఉన్నాయి. ఇటు మహారాష్ట్ర, గుజరాత్ దాకా బీచెసే ఉన్నాయి. పైన రాజస్థాన్కి టచ్ అయ్యేదాకా బీచెసే ఉన్నాయి. మన దేశంలో లేనిది ఏంటిది? అన్ని ప్రపంచ దేశాలు అన్నీ కలిపితే మన దేశం ఒకటి. సూపర్. కానీ మన దేశంకి టూరిజం తక్కువ. ఎందుకు? బికాస్ ఆఫ్ పీపుల్. మన దానిలో ఒక ముద్ర పడిపోయింది, గలీజ్గా ఉంటారు, స్లమ్ ఎక్కువ ఉంటుందని. ప్రతి యూట్యూబర్ వచ్చి స్లమ్ చూపెట్టిపోతున్నాడు, ఫారినర్స్, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మోసాలు చేయడం, సేఫ్ అండ్ సెక్యూరిటీ. నన్నే రాబరీ చేసిండు. మీరు బయట దేశాల్లో ఒక్కసారి కూడా ఏం జరగలేదు నాకు. ఇక్కడే మన బ్రెజిలియన్ అమ్మాయి వస్తే ఆమెని చంపేసారు. మన యూరోప్ అమ్మాయి అక్కడ ఎంపీ సైడు, బ్రెజిలియన్ కపుల్ వస్తే ఇద్దరు క్యాంప్ వేసుకుంటే పాపం రాత్రి వాడిని కొట్టి ఆమెను 4-5 కలిసి బీహార్ సైడ్ అటు సైడ్ రేప్ చేసేసారు. ఈ వీడియో ఇంటర్నేషనల్ అయింది. కొన్ని లక్షల మంది వచ్చేటోళ్ళు ఎందుకు అలాంటి కంట్రీకి పోవడం ఎందుకు అని క్యాన్సల్ చేసుకుంటారు. దీనివల్ల మనకే దెబ్బ, టూరిజంకి. మన దగ్గర ఒకసారి ఆలోచిస్తే బాత్రూమ్స్కి వెళ్ళాలనుకుంటే సడన్గా నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, నీకు బాత్రూమ్ టాయిలెట్ అర్జెంట్ అయింది, నువ్వు చూస్తే ఎక్కడ కనబడదు, ఎత్తుక్కోవాలి. పెట్రోల్ పంప్సా లేకుంటే కాంప్లెక్సెసా, అవి చూసుకోవాలి. పబ్లిక్ టాయిలెట్స్ చాలా తక్కువ మన దగ్గర. అండ్ హోటల్స్లో కూడా శానిటైజేషన్ ఉంటుంది కదా, క్లీన్లీనెస్, నీట్నెస్, వేసుకునే బెడ్స్ పైన మరకలు, అది కూడా బగ్స్ చిన్న చిన్నవి ఇవన్నీ ఉండడం, అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉండడం. ఇవన్నీ ఫారినర్స్ వస్తే చాలా హైజెనిక్గా ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళ కంట్రీస్లో అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. మన దగ్గరికి వచ్చేవరకు వాళ్ళకి చూసినప్పుడు ఎందుకులే ఒక పేద దేశానికి పోవడం ఎందుకు అన్నంత ఫీల్ వస్తారు. మనది చాలా రిచెస్ట్ కంట్రీ కదా. సో నేను ఏమంటా అంటే, మనం ఎట్లనైతే బయట దేశాలపై తిరుగుతున్నారో అన్ని దేశాలలో వచ్చి మన దేశం యొక్క గొప్పతనం, మన ఆర్కిటెక్చర్, మన గుళ్ళు అసలుకి ఎట్లుంటే అసలు మన గుళ్ళు, మన వరంగల్ సంబంధించిన రామప్ప కానీ, 1000 స్తంభాల గుడి కానీ, ఈ భద్రకాళి మాత, లైక్ భద్రకాళి మాత చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు వరంగల్లో కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కానీ, హంపి కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ. మన సంస్కృతి, మన కాకతీయ రాజులే కానీ, మన దేవరాయలు కానీ, ఇలాంటి ఎన్నో అసలు అంతుపట్టని లైక్ ప్లేసెస్ తెలుసా. ఇప్పుడు ఒక్కొక్క పురాతన కట్టడాలు కట్టినవి ఇంతవరకు పగిలిపోలేదు, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అప్పుడు కట్టినవి, మన రాజులు కట్టినవి 100,000 సంవత్సరాల క్రితం ఉన్నాయి. ఇప్పుడు కట్టిన బిల్డింగ్కు పర్రెలు వాస్తున్నాయి, అంటే రంధ్రాలు ఇట్లా చీరికలు వాస్తున్నాయి. అప్పుడే ఎంత టెక్నాలజీగా వాడిర్రు వాళ్ళు, ఎంత గట్టిగా కట్టిర్రు. అంత పైకి రాయి ఎట్లా తీసుకుపోయారని ఇప్పటికీ పరిశాన్ అవుతాం. అంత పెద్ద రాయి ఏనుగుల ద్వారా అప్పట్లో వాళ్ళు తీసుకుపోయారు కదా. సో నేను ఏమంటా అంటే, మన దేశం కూడా అట్లా మంచిగా ట్రావెలింగ్ అవన్నిటికీ ఉంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఫారినర్స్ కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ కూడా సెటిల్ అయితే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశం కనబడాలి కదా దేశంలో. సో ఈ పొలిటీషియన్స్ కానీ, ఈ సిస్టమ్ కానీ, ఇదంతా కరెక్ట్గా ఎలాంటి పొల్యూషన్ లేకుండా, ఎలాంటి ఇవి ఏమంటారు ఇది, ఈ కల్తీ లేకుండా మంచిగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్సే కానీ, బ్రిడ్జిలు కడితే కూలిపాయి, ఫ్లైట్లు కూలిపాయి, చాలా వరకు ఇట్లా జరుగుతున్నాయి కదా. ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇండియా కూడా అట్లా బాగుపడింది, ఎంత బాగుంటుంది. అంటే ఇప్పుడు ఎంత రుచికరమైన వంటకం ఉన్నా వడ్డించేవాడు దరిద్రంగా ఉంటే మనం వేసుకోం.
అటు సరిగ్గా వడ్డించకుండా మొహం ఎలా పెట్టుకుని వేసాడు అనుకోండి మనమే తినం. సో అదే జరుగుతుంది ఇక్కడ. మంచి మంచి ప్రేమతో ప్లేస్లు ఉన్నా పెడితే కూడా గొడ్డు కారమైనా కూడా తీయ ఉంటుంది. అదే ఇప్పుడు అది మన దగ్గర మంచి మంచి ప్లేస్లు ఉన్నా కూడా మన మన పీపుల్ చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, లేదంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేదంటే బిహేవియర్ వల్ల, వీటి వల్ల కొంచెం టూరిజం దెబ్బతింటుంది. సో అది మెరుగైతే మన దగ్గర అద్భుతమైన టూరిజం సేఫ్టీ ఫస్ట్, యా సేఫ్టీ సేఫ్టీ ఫస్ట్. వాళ్ళు సేఫ్టీ ఫీల్ అవుతారు, సేఫ్టీ కోరుకుంటారు ఎవరు వచ్చినా కూడా. నీ కడుపు మోషన్స్ అయినా లేకుంటే నీ శానిటైజేషన్ అది ఇది లేకున్నా అడ్జస్ట్ చేసుకుంటావు, కానీ ప్రాణమే ఉండదంటే కరెక్ట్ రానే రావు కదా. అది సో పరుగు సినిమా చూసుంటారా? పరుగు అని ఒక సినిమా వచ్చింది అల్లు అర్జున్. చూసే అందులో జయసుధ గారు ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, అల్లు అర్జున్ గారిని అంటది, ముట్టికిన చక్రాలు వేసుకుని పుట్టేదో అని. సో మీరు అలాగే ఉంటారు బేసికల్లీ. ఇప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నారంటే ఏదో పెద్ద రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ఏంటి నెక్స్ట్ ఎక్కడికి? అయితే ఏంటి అని అంటే ఒక తుఫాన్ ముందు ఎట్లయితే ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా. సో ఏంటంటే ఈ పీరియడ్ వచ్చేసి ప్లానింగ్. ఈ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళాలంటే రేపే వెళ్ళొచ్చు, కానీ ఆ కంట్రీకి వెళ్ళడానికి ఏం కావాలి? వీసా కావాలి. ఆ వీసాస్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. సో డబ్బులు మెయింటైన్ చేయడం కానీ, అకౌంట్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాయడం కానీ, హోటల్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, రోడ్ మ్యాప్ చూపెట్టడమే కానీ, ఫ్లైట్ బుకింగ్స్ చూపెట్టడం కానీ, ఏ కంట్రీలో ఏ సీజన్లో ఉండాలి, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి -30-40 ఉంటాయి. ఆ కంట్రీలో నువ్వు రైడే చేయలేవు, రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటాయి స్నో తోటి. సో కాబట్టి ఏ కంట్రీలో ఏ టైంలో ఉండాలి. ఇప్పుడు ఎడారి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఎడారిలో ఎండాకాలం చేయలేము అసలుకి. అండ్ ఇంకొకటి, మనకి ఎండాకాలం ఉంటే వాళ్ళకి చలికాలం ఉంటుంది, వాళ్ళకి వానాకాలం ఉంటుంది, వాళ్ళకి వేరే కాలం ఉండొచ్చు. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కంట్రీలకు వీసాలు వేసుకొని ముందే ఒక ప్లానెడ్ అంటే ఆ కంట్రీ సీజన్స్ అవేమో చూసుకొని ఆ వీసాలని అప్లై చేస్తున్నా. యూరోప్ వీసా వచ్చేసింది, ఈ టర్కీ వీసా వచ్చేసింది, అండ్ మిగతా కంట్రీలో ఆన్లైన్ డైరెక్ట్ ఈ వీసాలే, ఇంటర్నెట్ ఈ వీసా అంటే ఈ వీసా ఈజీగా వచ్చేస్తాయి, అవి ఉన్నాయి. ఇవన్నీ చూసుకోవడానికి కోసం ఈ గ్యాప్ అండ్ రూట్ మ్యాప్లు అవన్నీ చూసుకొని ప్లానింగ్ అండ్ కావాల్సిన సామాన్లు, ఆ కంట్రీలో ఎలాంటి వస్తువులు కావాలి, ఎలాంటివి అయితే సర్వైవ్ అవుతాం, ఆ కంట్రీ రూల్స్ ఏంటివి, ఆ కంట్రీ ఫుడ్ ఏంటిది, అక్కడ మెడిసిన్ ఎట్లుంటుంది, దానికి ఇన్సూరెన్స్లు ఏంటివి, ఇవన్నీ చూసుకొని దీని వెనకాల ఒక యుద్ధమే ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతుంది, ఇప్పుడు అయిపోయింది, సెట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏ దేశం చూడగలుగుతుందో చెప్పొచ్చా, రివీల్ చేయొచ్చా? చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ స్టార్ట్ చేయబోతున్నా. ఇప్పుడు వచ్చే కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ ఇండియా నుండి ఫస్ట్ ఫ్రాన్స్కి వెళ్ళిపోతా. ఫ్రాన్స్ నుండి ఈ యూరోవేలో 6 అని చెప్పేసి ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు 7 కంట్రీలో ఏమో దాటుకుంటూ బల్గేరియాకి వస్తుంది. అంటే బ్లాక్ సీ వరకు వస్తుంది అన్నట్టు, నల్ల సముద్రం అని విన్నాగా, బ్లాక్ సీ వరకు వస్తుంది. అక్కడ నుండి మనం టర్కీలోకి ఎంటర్ అయ్యి, టర్కీలో 1 మంత్లో టర్కీ నుండి అర్మేనియాకి పోయి, అర్మేనియా నుండి జార్జియాకి పోయి, జార్జియా నుండి అజర్బైజాన్ పోయి, ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్ అంటారు. సో మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఏషియాలో ఇవి కవర్ చేయలే కదా అవి. తర్వాత దుబాయ్, ఖతర్, ఒమన్, సౌదీ అరేబియా ఉంటే ఆ దారిలో అవి అవి చూసుకొని తర్వాత మళ్ళీ ఫ్రాన్స్కి వెళ్ళి, ఫ్రాన్స్ నుండి మళ్ళీ ఇంకా మొత్తం 28 కంట్రీస్ సంథింగ్ ఉన్నాయి. ఈ 28 కంట్రీస్ ఏవో అవన్నీ కొన్ని యాడ్ అయినట్టున్నాయి 2. సో ఆ 28 కంట్రీస్లో ఉన్న కంట్రీస్ అన్ని మెల్లమెల్లగా రౌండ్ అప్ చేసుకొని కవర్ చేసుకొని అప్పుడు ఇంగ్లాండ్కి రీచ్ అయ్యి ఇంగ్లాండ్లో కొన్ని రోజులు రైడ్ చేసి తర్వాత మళ్ళీ ఇండియాకి రావాలి. ఇది ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అన్నట్టు. యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్ ఏషియా కవర్ అవుతుంది ఈ రైడ్లో. అరౌండ్ 35 దేశాల పైన ఉండొచ్చు అనుకుంటున్నా నేను. అండ్ చూడాలి, ఈ ఒక 2-3 సంవత్సరాలు పట్టొచ్చు. దగ్గర 25,000 నుండి 35,000 వరకు కిలోమీటర్లు కవర్ అవ్వచ్చు. సో సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశం? సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబుల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి ఆ వెయిట్ అవన్నీ చూసుకొని చెక్ఇన్లో మనతో పాటు చెక్ఇన్లో వేసుకొని మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తుంది. కొంతమంది కొన్ని బోట్స్ వేసుకొని వస్తారు ఫారినర్స్. సో కయాకింగ్ బోట్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎట్లయితే మన అథ్లెట్స్ పోతారు కదా, అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని మన ఇప్పుడు నా టికెట్ ఒక 40,000 అయిందంటే సైకిల్ కూడా 25,000-30,000 అవుతుంది. దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద, ఎక్సెస్ లగేజ్ కింద పే చేసి దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు. సో అక్కడ మొత్తం అప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ చేసినండి. ఇక మళ్ళీ సైకిల్ ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. నైస్. సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాక్ ప్యాక్లో ఏముంటాయి అసలు? ఇప్పుడు సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏది ఎదురైనా మనం బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి. ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో ఒక షార్ప్ నైఫ్ ఉంటుంది, వుడ్ అయినా కట్ చేసేంత నైఫ్ ఉంటుంది టు సర్వైవ్.
అన్నట్టు అది. సో యానిమల్స్ కానీ ఏమన్నా వస్తే ఒకవేళ నేనే చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి చంపేయడం, ఇంకా అంతకన్నా ఈవెన్ మనుషులైనా అంతే, తప్పదు ఇంకా. అదొకటి ఉంటుంది. అండ్ తర్వాత కెమెరాస్ అన్నీ ఇక్కడ బ్యాక్ ప్యాక్లలోనే ఉంటాయి, ముందట అవైలబుల్లో ఉంటాయి, టక్కున వీడియోస్ తీసుకోవడానికి, లేకుంటే ఛార్జింగ్ పవర్ బ్యాంకులు ఉంటాయి, పాస్పోర్ట్ ఉంటుంది, పర్స్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఎమర్జెన్సీగా వాటర్ ఉంటాయి, అందులో ఫుడ్ ఉంటుంది, టార్చ్ లైట్స్, ఫుడ్, లైక్ ఫుడ్ ఏమైనా లైక్ ఏమంటారు చిన్నగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఉంటుంది. ఇవే ఉంటాయి బ్యాక్ ప్యాక్లో. ఇంతవరకు అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం ఏం పడలేదు. మెడిసిన్ కూడా ఇంతవరకు ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం అయితే ఏం పడలేదు. సూపర్, అదృష్టం చాలా. ఐ మీన్ మీకు అయినా ఒక నమ్మకం ఉంది, ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ ఆదుకోవడానికి కూడా, ఎవడో ఒకడు వస్తాడు ఏం జరిగినా అని చెప్పి. రెగ్యులర్గా మనము సైక్లింగ్లో ఉంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ని వెదర్లకు తట్టుకున్నాం కదా, కొత్త వెదర్ ఏముండదు, ఇక అన్నీ అలవాటు అయిపోయినాయి. ఏదైనా ఒక ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంటుంది మీ బ్యాక్ ప్యాక్లో, అది ఎవరి దగ్గర ఉండదు, ఏదైనా కొన్ని సెంటిమెంట్ కింద క్యారీ చేయొచ్చు అట్లా అంటారా? వినాయకుడు ఉంటాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిండు ఉండమని, దగ్గర ధైర్యంగా ఉంటుందని, అట్లా ఉంటారు. అన్ని కెమెరాలు ఈ లొల్లే ఉంటుంది, అసలు ఏముండదు అలా. కెమెరాలు, డబ్బులు, ఇవే అమ్మో అవి పెద్ద తలనొప్పి. నేను లైక్ అంత స్పెషల్గా అంటే ఇంకా ఫిల్టర్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్, ఇట్లా డైరెక్ట్ మురికి నీళ్ళలో కూడా ఫిల్టర్ వేసుకొని తాగొచ్చు, అది ఒకటి ఉంటుంది. సో దట్ డైరెక్ట్ వాటర్ లేనప్పుడు తాగొచ్చు. ఎక్కువ ఇబ్బంది ఫుడ్ గురించి ఉండదు, కానీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. సో ఇప్పుడు పెళ్లి టాపిక్ వస్తే ఏంటి, మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి కూడా ప్రపంచాలు తిరిగే ఆలోచన ఉన్న అమ్మాయినే చేసుకుంటారా? అలాంటిది ఏమన్నా ఉందా ఇంట్లో? అట్లేం లేదు బ్రో, చూడాలి. ఇక అట్లనే ఏం కాదు, మనలాంటి వాళ్ళని చేసుకోవద్దు బ్రో. ఎందుకు? అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? సో ఎప్పుడైతే మనకి ఆపోజిట్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళని చేసుకున్నాం అనుకో, రెండు సెట్ అయితే అట్లయితే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటా. నువ్వు తిరిగా నేను తిరిగా నాకే దిక్కులేదు, నీకేడికెళ్ళి పెట్టాలి అన్నట్టుంటుంది అన్నట్టు. సూపర్. సో అన్నారు కదా, ఇది ఇప్పుడు ఇది ఒక జర్నీ, యాక్చువల్లీ ఇది ఒక వాల్యూమ్ 1. సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూకి 3 డాట్లు పెడుతున్నాం. మళ్ళీ మీరు నెక్స్ట్ అంటున్నారు కదా ఇండియా టు ఇంగ్లాండ్, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రావాలి, మాతో మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. ఆ డాట్లు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మన జర్నీ కూడా, మన ఇంటర్వ్యూ జర్నీ కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.